పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ కొద్ది స్తుతి ఆరాధన పాదాల చేత సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మనందరిని సజీవులుగా క్షేమం గురించి దేవాది దేవునికి రెండు చేతులెత్తి ఒకసారి స్తోత్రం చెప్దాం. రైట్. గాడ్ బ్లెస్ మిమ్మల్ని అందరూ దేవుడు దీవించిన గాక. మీరందరూ ఏమనుకున్నట్టు ఒక మాట చెప్తా. చెప్పమంటారా వద్దంటారా? చెప్పనా? ఏబు దగ్గరికి ఏబును పాడి చేయాలని సాతాను ఏసే దగ్గరికి వెళ్తుంది. వెళ్ళినప్పుడు దేవుడు సాతాన్ని ఏమని అడుగుతాడంటే, ఇప్పుడు దాకా ఎక్కడున్నావు సాతాన్ అని అడుగుతాడు. ఏమని అడుగుతాడు? నోర్లు ఉన్నాయో వాళ్ళు తెరద్దాం, చెప్పండి. భర్తల మీద దొరుకుతారు కదా, ఎక్కడికక్కడ వరండి. భర్తల మీదే కాదు, దేవుడి పని విషయాలు కూడా వరండి. అప్పుడు బాగుపడతారు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఒక మాట అంటాడు సాతాన్ గాడు, అయ్యా నేను ఇదంతా తిరుగుతున్నానయ్యా, ఎప్పుడెవరు నాశనం చేయాలని. అలాగే చర్చిలోకి వచ్చిన తర్వాత అటు ఇటు పద్దాక తిరిగిన వాళ్ళు ఏమంటారు అంటే సాతాను బిడ్డలు అంటారు. సినిమాకి వెళ్ళిన తర్వాత 3 గంటల దాకా ఏం చేస్తావా? వెళ్తావా? ఎందుకని? ఎందుకని? అక్కడ ఏం మిస్ అయిపోతావో, ఆ డైలాగ్ మిస్ అయిపోతే నీ ప్రాణాలు పోయినంత ఫీల్ అయిపోతావు. అవునా కదా? అంతకన్నా శ్రేష్టమైన వాక్యం అన్నప్పుడు దేవుడే నీకు అద్భుతం చేస్తాడు. హల్లెలూయా. కూర్చులు సరిగ్గా ఏంటమ్మా, ఇదేంది ఇలా ఉన్నాయి? మామగారు కాళ్ళ మీదకి వెళ్ళిపోయినాయి. సరే నాయన, నీ ప్యాడ్ పక్కన పెట్టిన. రైట్. ఒక పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. ఇన్నాళ్ళు తోడుగా మాతోనే నడిచావు, ఇమ్మానుయేలుగా ఎన్నంటి నడిచావు. అందమా? ఇన్నాళ్ళు తోడుగా మాతోనే నడిచావు, ఇమ్మానుయేలుగా ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము. మంచిది తీసుకొచ్చి ఇతాంతం అందరూ కలిసి పాడదాం. నిన్నే అనుసరింతును జీవితాంతము, గనులైనవా గతించగా
ధనమున్నవారే మరణి మైక్ లేదండి మీకు ఎందుకు తెస్తాడు ఇశ్రాయేలు కాపరి నీకే స్తోత్రము, నిన్నే అనుసరింతుము జీవితాంతము. ఇశ్రాయేలు కాపరి నీకే స్తోత్రము, నిన్నే అనుసరింతుము జీవితాంతము. ఇన్నాళ్ళు తోడుగా మాతోనే నడిచావు, ఇమ్మానుయేలుగా వెన్నంటి నిలిచావు. అందరు కలిసి పాడదాం. ఇశ్రాయేలు కాపరి చప్పట్లు కొడుతూ. నీకే స్తోత్రము, నిన్నే అనుసరింతుము జీవితాంతము. చప్పట్లు కొడుతూ అందరు సంతోషంగా. ఇశ్రాయేలు కాపరి నీకే స్తోత్రము, నిన్నే అనుసరింతుము జీవితాంతము. మా కంట కన్నీరు జారకుండగా ఏ కీడు మాదరికి చేరకుండగా మా కంట కన్నీరు కారకుండగా ఏ కీడు మాదరికి చేరకుండగా ఎన్న తగని వారమైన మమ్ము కనికరించావు. దినములు పొడిగించి సజీవునిగా నిలిపావు. ఎన్న తగని వారమైన మమ్ము కనికరించావు. మా దినములు పొడిగించి సజీవునిగా నిలిపావు. ఇశ్రాయేలు కాపరి నీకే స్తోత్రము, నిన్నే అనుసరింతుము జీవితాంతము. ఇశ్రాయేలు కాపరి నీకే స్తోత్రము, నిన్నే అనుసరింతుము జీవితాంతము. ఇన్నాళ్ళు తోడుగా మాతోనే నడిచావు, ఇమ్మానుయేలుగా వెన్నంటి నిలిచావు. ఇశ్రాయేలు కాపరి నీకే స్తోత్రము, నిన్నే అనుసరింతుము జీవితాంతము. ఇశ్రాయేలు కాపరి నీకే స్తోత్రము, నిన్నే అనుసరింతుము జీవితాంతము. హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. రెండు చేతులుగా చెప్తాం. రైట్. థ్యాంక్ యూ జీసస్. ఒకసారి మన నిజంగా ఎన్న తగిన వారమేనండి, ఎన్న తగిన వారము కానప్పటికి కూడా మన దినములు పొడిగించిన దేవుడికి కంటి రెప్పల కాచి భద్రపరిచి దుష్టుల ఆలోచనలు భంగపరిచిన దేవునికి ఒకసారి చెప్పలు కూడా దేవుని నామాన్ని మహింపరుద్దామా. రామ హర్షంతల గదన హతియలా రేకె తెలిమా శంతల గదన హతిరియన మాలరందర గదన హతిరియా లెబో షెదల గదన హతిరియన హలరన హసిహిరియా లెబోకు షెగల హర్రన హసింటెరి గదల హతియా. థ్యాంక్ యూ జీసస్ డాడీ. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. సమస్త ఘనత మహిమ మన యేసుకే చెల్లును గాక, చెల్లును గాక, చెల్లును గాక. అలాగే మరి మన ఇన్నాళ్ళు తోడుగా మాతో నడిచిన ఇమ్మానుయేలుగా మన వెంట నిలిచి ఉన్న దేవుని మనం నిత్యము అనుసరించేటట్టు మనం ఉండాలా. ఆమె ఎలా ఉండాలా చెప్పండి తల్లిలారా, ఎలా ఉండాలా? నిత్యము మనం ఆరాధించే వాళ్ళగా ఉండాలా. మనము అవకాశం ఉన్నప్పుడు ఆరాధించి, అవకాశం లేనప్పుడు ఆరాధించే వాళ్ళగా ఉండకూడదు. ఎందుకంటే గనులైన వారే గతించిపోయారు, ధనమున్న వారే మరణించారు 2020 నుంచి 2023 వరకు. కానీ నీ దగ్గర నా దగ్గర మన అందరం కాడ ఎన్న తగిన వారము కాదు. మనం ఎటువంటి వాళ్ళు తెలుసా? పరిశుద్ధత లేదు, మన మాట మంచిగా ఉండదు, మన ప్రవర్తన మంచిగా ఉండదు,
మన చూపు మంచిగా ఉండదు, మన నడవడిక అంతకన్నా మంచిగా ఉండదు. మనకి ఎక్కువగా అసూయ, ద్వేష, కలహాలు ఎక్కువ ఉంటాయి. ఎవరైనా ఎదుగుతుంటే ఏడుపు ఎక్కువ ఉంటుంది. ఎవరైనా బాగుపడితే తట్టుకోలేం. ఎవడైనా ఎదుగుతున్నాడంటే ఆయన ఎలాగైనా తొక్కేయాలా, ఆడు ఎలాగైనా నాశనం అయిపోవాలా అని చూస్తారు తప్ప, సరే దేవుడు వాళ్ళని ఆశీర్దిస్తున్నాడు, దేవుడు వాళ్ళని ఎంతో ఎత్తైన స్థానంలో తీసుకెళ్తున్నాడు, సరే దేవుడు వాళ్ళ కృపను బట్టి వాళ్ళు చేసే ప్రార్థనలు బట్టి ఎదుగుతున్నారు అని అనుకున్నారు. కానీ వాళ్ళు ఎందుకు ఎదగాల అనే లోకం ఇది. ఆమెన్, ఆమెన్. అటువంటి వాళ్ళు మనం, దాంట్లో నువ్వు నేను కూడా ఒకళ్ళమే. కానీ ఎన్న తగిన వారమైనప్పటికప్పటికీ ఆయన ఏం చేశాడో తెలుసా? మన దినములను పొడిగించి సజీవులు గుంచిన దేవాది దేవునికి మయం కలుగును గాక. చెప్పలు కూడా దేవుని నామాన్ని మయం పలుకుదాం. హల్లెలూయా, హల్లెలూయా. రెండోది ఏంటంటే, మా కంట కన్నీరు, పడకండి, మా కంట కన్నీరు చారకుండగా ఏ కీడు మాదరికి చేరకుండగా. నిజంగా కరోనాలో కనుక నీ కీడు నీ దగ్గరికి వచ్చి ఉంటే నువ్వు కాడ ఈ పాటలకు మట్లో కలిసిపోయేదానివే. నీ కుటుంబంలో ఎవరికాడ కరోనాగా రాకుండా కాపాడి ఈ రోజు సజీవులు గుంచాడు దేవుడు. హల్లెలూయా. అత్యున్నతమైన స్థానంలో వివాహం జరిగిన నీ భర్తలు పొలాలకు వెళ్ళినా, పనులు చేసినా, ఎక్కడికి వెళ్ళినప్పటికి కాడ దేవుడు కాపాడాడు. హల్లెలూయా. ఎలాగా? మన కంట కన్నీరు జారకుండా. ఎంతమంది గుండెలు బాదుకున్నారో నేను చూశాను. ఎంతమంది దైవజనులు ఎగిరిపోయారు, మంచి మంచి గొప్ప దైవజనులు ఎగిరిపోయారు. అటువంటి దైవజనులేనికి ధన్యత దేవుడు నీకు ఇచ్చాడు. మరి నీకు ఇచ్చిన నీవు దేవునికి ఏ విధంగా స్తుతిస్తున్నావా, లేకపోతే ఈ లోకానుసారంగా తిరుగుతున్నావు? ఈ రోజు నువ్వు పరిశీలన చేసుకోవాలా. ఇంకా మన ఇష్టానుసారంగా జీవించే రోజులు ఎగిరిపోయినాయి. కాలం సంపూర్ణమైంది, దేవుని రాజ్యం సమీపించింది. మారు మనసు పొంది మనం ముందుకు సాగే రోజులు ఇవి. హల్లెలూయా. మనం పాపాత్తులమే కాదంటలేదు, మనం దేవునికి అయిష్టలమే కాదనట్లేదు. కానీ దేవుడు మరలా మనకి ప్రతి ఆదివారం ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. ప్రభు వల్ల ఆరాధన మరొక అవకాశాన్ని ఇస్తుంది. ఎందుకో తెలుసా? నువ్వు అదే విధంగా జీవించడానికి కాదు బిడ్డలారా. నువ్వు ఏం చేస్తా, నువ్వేం చేసుకోవాలా? పరిశుద్ధపరచుకోవాలా. నువ్వేం చేయాలా? పరిశుద్ధపరచుకోవాలా. మరలా దాన్ని ఇడిచిపెట్టిన దాన్ని మరలా దాని వైపు నువ్వు చూడకూడదు. మనం ఏం చేస్తున్నామంటే కుక్క తన వాంతు చేసుకొని మరలా దాన్ని చూసినట్టు చూసే మనుషులుగా మనం ఉంటున్నాం. అందుకు మన ఇంట్లో రోగాలు, అందుకే మన ఇంట్లో సమస్యలు, అందుకే మన ఇంట్లో అన్ని ఆర్థికంగా కృంగిపోవటానికి కారణాలు. నువ్వు నిజంగా చూసి ఈ నెల ఒక్కసారి నేను ఒక్క తీర్మానం చేసుకో, అయ్యా నేను నీతిగా బతుకుతాను, ఇదిగో నీ రాజ్యానికి కొరకు నేను నిలబడతాను, నీ పరలోక రాజ్యం ఉంటాను. నువ్వు నిలబడితే కనుక ఆయన అంటాడు మత్తయి 6:32-33, ఇదిగో నా కుమారులు కుమార్తెలారా, నువ్వు నా నీతిని నా రాజ్యం వెతికితే నీకు ఏది కావాల్సింది నీకు ఇస్తా. ఏమన్నాడు? నీకు ఏది కావాలో. ఇప్పుడు నేను నడుచుకుంటూ వచ్చా, దైవజనుల బండి దైవజనులకు ఇచ్చేసా. నేను అడుక్కుంటూ వచ్చా ఒకటే, ఏస్తున్నామో అది మరలా వారంకి దేవుడు ఇచ్చును గాక. ఆమెన్. ఎందుకంటే అడిగింది ఇచ్చే దేవుడు. ఆమెన్. ఇఫ్ యు ఆస్క్ మీ నేమ్ ఐ విల్ డూ ఇట్ ఆల్ థింగ్స్ అని జాన్ 14:14 అంటాడు. యోహాను 14:14 అంటాడు. ఎందుకు? మనం అడిగేది ఆయనకి ఇష్టానుసారంగా ఉండాలా. ఎలా ఉండాలా? ఆయనకి ఇష్టంగా ఉండాలా. మనకి ఏదో వ్యర్థమైన దానికో అడగకూడదు. ఆడు నాశనం అయిపోవాలనకూడదు, వాడు బాగుపడకూడదు అనకూడదు. అసూయ మాటలంటే దేవుడు అది ఇవ్వడు. కానీ దేవునికి ఇష్టమైన తర్వాత ఖచ్చితంగా దేవుడు మనకి ఇచ్చే దేవుడు. అడుగుడు మీకు ఇవ్వబడును. ఎదిగితే దొరికే దేవుడు ఈ దేవుడు. హల్లెలూయా. దొరకని దేవుడైతే కాదు. దొరకకుండా అయితే నేను రక్షించబడేవాని కాదు, మీ దగ్గరికి నేను వచ్చేవాని కాదు. మీరు వచ్చిన వాళ్ళందరిని కాడి దేవుడు ఈరోజు అక్కడ బోర్డు ఒకటి పెట్టా, నీ భారం యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనునని. అది కడుతుంటే మా అమ్మ ఇదంతా ఇరిగిపోతుంది అన్నది. అప్పుడు ఇలాగే చూసే నేను, కోపంతో కాదు, నీ భారం అంతా దాని మీద ఆయన మీద పెట్టు, మనుషుల మీద కాదు, నా మీద కాదు. అది ఇరిగిపోవాలన్నా అది పడిపోవాలన్నా దేవుని చిత్తం ఉంటేనే పడిపోతుంది అని నేను అలా చూసా. హల్లెలూయా. ఎందుకు? అది దేవుని వాక్యం, వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆ వాక్యం చేత అనేక మంది భారం తొలగిపోద్ది. అది దైవజనురాలు ప్రార్థనాపూర్వకంగా ఇచ్చిన వాగ్దానం. అది నాకు ఇచ్చిన వాగ్దానాలు. నేనే నా సేవకుని మాటను రూఢిపరిచేవాడని, నా దూతన ఆలోచనలను నెరవేర్చేవాడని. హల్లెలూయా. ఇక్కడ నేను ఏదైతే నా నోటంట దేవుడు పలుకుతాడో మత్తయి 10:20 ప్రకారము మాట్లాడేవాడిని నేను కాదు, మాట్లాడేది దేవుడు. హల్లెలూయా,
హల్లెలూయా. రెండో వాగ్దానం ఏంటంటే నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు. ఎవరున్నారు? ఉన్నాడు కాబట్టి 2 సంవత్సరాలు చచ్చిపోయినామని తిరిగి తీసుకొచ్చేసాం. లేకపోతే మా వల్ల కాదు, మేము ఏమాత్రం. అవునా కదా? ఎంతో మంది తాగుబోతులు మారటానికి కారణం ఏంటి? ఆయన ఈ స్థలమందు ఉన్నాడు. మొన్నటి దాకా ఉండేది ఆయన మహిమ ఉండేది ఇక్కడ. హల్లెలూయా. ఆయన మీ అందరూ ఏర్పరచుకున్నవాడని ఉంది. ఇంకా ఇప్పుడు మీరు వచ్చిన వాళ్ళందరికీ చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు ఇస్తున్న మాట అంటే, ఈ స్థలమందు చేయబడిన ప్రార్థన మీద నా కను దృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించి. మీరు ఇక్కడ వచ్చి ఏ ప్రార్థన చేసి వెళ్తున్నారో ప్రతి ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు. అర్ధరాత్రి 3 గంటలకు అతికిచ్చాము ఇది మేము వచ్చి. అర్ధరాత్రి 3 గంటలకు వేసి ఉంటాను. మీ అందరికి మరి ఆ భారం ఉందో లేదో నాకు తెలియదు. నేను ఒక మాట చెప్తాను చూడండి. నేను కన్యాకుమారి వెళ్ళానని చెప్పాను. ఒక పాట ఉంటుంది. ఏమన్నా పాట అంటే, నా పేరే తెలియని ప్రజలు ఎందరు ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింప కొందరే ఉన్నారు. ఎవరైనా మీలో ఒకరైనా వెళతారా, నా ప్రేమను చెబుతారా? ఎవరైనా మీలో ఒకరైనా వెళతారా, నా ప్రేమను చెబుతారా? నా పేరే తెలియని ప్రజలు ఎందరు ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింప కొందరు ఉన్నారు. హల్లెలూయా. వెళ్ళే వారిని పంపించండి. వెళ్ళకపోతే ఎప్పుడైనా మీరు ఎవరైనా, అయ్యగారు మీరు స్వార్థ కోసం వెళ్తున్నారు కదా, ఇదిగో మీ ఖర్చుల కోసము కొద్దిగా ధనాన్ని పెట్టుకొని ఎవరైనా అన్నారు ఇప్పటి వరకు? అనరు. ఎందుకని? మీకు ఆ భారము లేదు. మీటింగ్లు పెడుతున్నాం. ఎవరైనా, అయ్యగారు మమ్మల్ని మీరు అడగట్లేదు, మాకు భారం ఉంది, ఇదిగోండి అయ్యగారు కొంత ధనం తీసుకొని ఈ మైక్ సౌండ్ సిస్టానికో లేకపోతే ఈ బ్యానర్లకో, ఇదిగో కుర్చీలు వేసిన వాళ్ళకో సేవకులు వస్తున్నారు, ₹1000 ఖర్చు పెడుతున్నారు, ఇదిగో ఇంత అన్నారా? ఎవరికాడా లేరు. కానీ దేవుడు మాత్రం మిమ్మల్ని బాగు చేసేయాలా. దేవుడు మాత్రం చచ్చిన దాన్ని తీసుకొచ్చేయాలా. నువ్వు వేసేది మాత్రం ₹10 కానికేయాలా. హాస్పిటల్లో మాత్రం 50,000 కట్టాలా. ఇక్కడ మాత్రం వేసేది ₹10 కానికేయాలా. మనకి ఏముండాలో తెలుసా? కొంచెము మనస్సాక్షి ఉండాలా. మీరు వేసినా వేయకపోయినా, ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ సేవ ఆగదు. ఈ సేవ పిలిచింది పెట్టింది దేవుడు, నడిపించేది దేవుడు, నన్ను బ్రతికించేది దేవుడు. హల్లెలూయా. మీరు ఎవరిచ్చినా ఎవరికపోయినా ₹1,00,000 మీటింగ్ అయింది. 2 మీటింగ్లు ₹1,00,000 అయింది. మీరు ఇవ్వబోతున్న సంగతి అలాగా అసలు సంఘములే రాలా. సంఘములే మీకు ఎంత దేవుడు అంటే భయం ఉందో, దైవజనుడు భయం ఉందో అర్థమైపోయింది మాకు. భయం ఉంటే అలా ఉంటారా? ఉంటారా? డాక్టర్, నేను మొన్న వెళ్ళినప్పుడు నాకు లివర్ ప్యాడ్ వచ్చినప్పుడు డాక్టర్ ఒక మాట చెప్పాడు. అరే నాయనా, నువ్వు పాస్టర్ అయితే అయ్యావు కానీ రే లైవ్ చూడు, నువ్వు కొంచెం జూమ్ దగ్గర చెయ్యి, పైది కనపడతలా. హల్లెలూయా. హల్లెలూయా. జూమ్ దగ్గర చెయ్యి, ఏయ్ దగ్గర చేయమ్మ, యువతలతో కనపడతలా. ఆ సేవకుని మాట రుడిపరచడం కనబడుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి ప్రియమైన దైవజనమా, ఇన్నాళ్ళు తోడుగా మనతో ఉన్న దేవుడు ఇమ్మానుయేలుగా ఎన్నంటి నీతో నిలిచి నిద్రపోకు దెబోరా. హల్లెలూయా. హల్లెలూయా. మనం 1,00,000 మంది లేము. ఇక్కడ ఎంతమంది ఉన్నా ఈ వాకలంతా నిండిపోయినా ప్రతి ఒక్కరు కళ్ళు తిరుగుతాయి. ఏమేం చేస్తుందా, నువ్వేం చేస్తున్నావా, ఈడేం చేస్తున్నా, టీటీ కూడా ఏం చేస్తున్నా మొత్తం చెప్పేస్తాను. ఎందుకని? దేవుడు చుట్టూ చూస్తాడు. మెసేజ్ చెప్పేటప్పుడు అందరు చూస్తాడు. వాక్యం వెళ్ళకుండా అది ఆపుతుంది. నేను వాక్యంలోకి వెళ్ళా, ఎందుకు ముందు మీతో చెప్పిస్తున్నాడు అంటే అలా ఉంచే, అలా ఉంచేసేయి. హల్లెలూయా.
హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిది కాడ దేవుడే మనతో ఈరోజు మాట్లాడును గాక. నేను జస్ట్ 20 నిమిషాలు చెప్తా. 20 నిమిషాలు చెప్తా. ఆల్రెడీ 2 మినిట్స్ అయింది. 2 మినిట్స్లో మీరు ఎలా ఉన్నారో అర్థమైపోయింది. దేవుని కొరకు ఆత్మను రక్షించాలని భారం లేదని చెప్పాడు. ఉన్న వాళ్ళు చేయొత్తండి. ఉన్నది మాకు భారం అన్న వాళ్ళు ఉన్న వాళ్ళు అంటే కనుక దేవుని పరిచయలో సహకారిగా మీరు నిలబడండి. మరి లక్ష్మి గారు ఉన్నారు. ఏ మీటింగ్ పెట్టినా మొట్టమొదటి కానుక ఆమె దగ్గరికి వెళ్తాను నేను. ఫస్ట్ మీటింగ్కి కొంత కానుక పెట్టింది. రూపాయి కొద్దువ లేకుండా దేవుడు కార్యం జరిగించాడు. రెండో మీటింగ్కి నేను వెళ్ళా. అనుకోకుండా వెళ్ళా నేను. అప్పుడు రూమ్ రెంట్కి ఇచ్చిందంట. దాంట్లో నుంచి వచ్చిన దర్శనభాగం తీసిచ్చింది. కొద్దువ లేకుండా 2 మీటింగులు దేవుడు ఘనంగా జరిగించాడు. హల్లెలూయా. చెప్పలు కూడా దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. అటువంటి వాళ్ళు ఒక్కరుంటే చాలంట. నేను 100 మంది ఉన్నా వేస్టే. అటువంటి వాళ్ళు ఒక్కరుంటే చాలు. అందుకే ఆ దైవజనుడు అన్ని 7 సంఘాలు కట్టగలిగాడు. మనం ఒక సంఘాన్ని కట్టలేకపోతాం, ఒక మందిరి కూడా కట్టలేకపోవడానికి కారణం ఏంటంటే మనము ఆశీర్వాదాలు పొందుకుంటున్నాం, స్వస్థతలు పొందుకుంటున్నాం, దేవుని కార్యాలు చూస్తున్నాం, కానీ దేవుడికి ఇచ్చే విషయంలో మనం వెనకగా. నేను అంటాను, అసలు నువ్వు చచ్చిపోతే నీ ధనాన్ని ఎవరు వాడేవారు అంటారు ఇప్పటిదాకా. నేను ఒక పాట పాడుకుంటుంది కదా, ఇప్పుడు పాడిందే కదా, ఎన్న తగిన వారమైన మనల్ని సజీవులు ఉంచాడు కాబట్టి బతుకున్నాం. బతికలేకపోతే నువ్వు కొన్న స్థలాన్ని ఎవడు తినవాడికి ఎలా తెలుసు? మా చెప్పండి రా, భోజనాలు చేసి వెళ్ళిపోతామా? మీరు చెప్తే నేను ఏమైనా ముందుకు వెళ్తా, మీరు చెప్పలేకపోతే నేను వెళ్ళలేను. అప్పటిలాగా కాదు నా మెసేజ్. దేవుడి దగ్గర నాకు ఏదైతే స్వరం వింటానో అదే చెప్తా, లేకపోతే ఆగిపోతా. అది రావాలి అంటే మీరు యాక్టివ్గా ఉండాలా. సచిన శవాలాగా ఉండకూడదు. సచిన శవాలు ఏం చేస్తాయి? మాట్లాడతాయా? మరి మనం అలా ఉండకూడదు. సన్నిధి ఎలా ఉన్నట్టు కుతూహల మర్బాటమే నా యేసుని సన్నిధిలో, నేనైతే ఎడుతానే ఉంటాను సన్నిధిలో కదా. మనం ఎలా ఉండాలి? సన్నిధిలో కుతూహలార్భాటంగా ఉండాలా. ఎందుకో తెలుసా? సన్నిధిలో ఏముంటో తెలుసా? సంపూర్ణ సంతోషం ఉంటుంది. ఆయన మనతో మాట్లాడుతూ ఉంటాడు, మన పరిస్థితులను సరిదిద్దుతూ ఉంటాడు, మన ఆరోగ్యాన్ని బాగు చేస్తూ ఉంటాడు, అనేక విషయాల్లో విడుదల చేస్తాడు. హల్లెలూయా. ఇక్కడ మాట్లాడేది శాంసన్ జోషువా కాదు, పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఆయన, నేను అంటాను, భర్త మీద వాగినప్పుడు నోరు వస్తున్నప్పుడు, పిల్లలను కొడతాకి నోరు వస్తున్నప్పుడు, ఇదుటి వ్యక్తుల పంపుల దగ్గర నోరు వస్తున్నప్పుడు మందిరములు ఎందుకు రావట్లేదని దేవుడు అడుగుతున్నాడు. అవునా కాదా? దేవుడి దగ్గర నువ్వు స్తుతిస్తే, దేవుడి దగ్గర నువ్వు ఆరాధిస్తే ఎరుకో గోడలు కూలినట్టు నీ ఇంటి మీద పనిచేస్తున్న, కుటుంబంలో పనిచేస్తున్న ఎరుకో గోడలు కూలిపోతాయి. మనం ఏం చేస్తాం? అన్ని సార్లు వరుతాం, కానీ మందిరంలో మాత్రం నా ఎంత పరిశుద్ధురాలు లేరన్నట్టు అని ఉంటాం. నా ఎంత పరిశుద్ధురాలు అని చెప్పేసా ఈ మాటలే రావేమో, నోట్లో ఏలు పెడతా కొరకదాం కాదు, పీకి పెడతా కొరికేత పీకినే మీ ఆయన పీకి పెడతాయి. నోరు తెరుద్దాం. మీరు చెప్పిన దాన్ని బట్టి మనం ముందుకు వెళదాం. దేవుని ఆశీస్సులు పొందుకొని యు విల్ నెవర్ బి సేమ్ అగైన్. మీ జీవితాలు నిన్నటి వరకు లాగుండదు. ఈ రోజు నీ జీవితాలు మరొక స్థానంలోకి నా దేవుడు తీసుకెళ్ళబోతున్నాడు. హల్లెలూయా. యు విల్ బి నెవర్ బి సేమ్ అగైన్. ఆ దేవుడు ఉదయ కాలంలోని మట్టి తొలుస్తున్నప్పుడు ఒకటే మాట మాట్లాడాడు, మీరు దహించి అగ్ని వలె మండబోతున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. నేను పొద్దున పోస్ట్ చేసిన మాట, యోహాను ఎలాగైతే దహించి అగ్నిలాగా ఉన్నారు, ఆ విధంగా మీరు మనం. అంతేగా అక్కడ రైజింగ్ రివైవల్ అని పెట్టాడు దేవుడు. ఉద్యమం మొదలైంది. వ్యతిరేకంగా, దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడిన, దైవజనుడికి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు ఇంకా భూమి మీద నిలబడే రోజులు ఉండనే. ఎందుకో తెలుసా? ఏలి ఆహాబు దగ్గరికి వెళ్ళి, నేనే నిజమైన దైవజనుడిని అయితే గనక ఇదిగో అగ్ని దిగమంటే దిగింది. దైవజనుడి విషయంలో ఎక్స్ట్రాలు చేయొద్దు, దేవుని విషయంలో ఎక్స్ట్రాలు చేయొద్దు. ఎందుకో తెలుసా? మలాకి రాసిన పత్రిక 3:16 సార్ చదివిన ముందుకు వెళ్ళిపోతాను, చదవండి. మలాకి రాసిన గ్రంథము 3:16. చాలా మంది ఏం చేస్తారో తెలుసా? ఈ వాక్యం మీద మీకోసమే చెప్తున్నాడు దేవుడు. లైవ్ లో చూస్తున్న వాళ్ళరా, ఇప్పటికైనా మారు మనసు పొందండి. ఇంకా లేబ్రో షంతలగదన హాస్య ఓలిసిరి లీడ్ మీ డాడీ.
అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా ఆ చెవియొగ్గి ఆలకించెను. ఎవరేం చేస్తారంట? ఎవరు ఆలకిస్తున్నారు? యెహోవా. ఒక్కొక్కసారి మీరు ఇద్దరు మాట్లాడుకుంటారు. ఆ దైవజనుడు ఇలాంటోడు, ఈ దైవజనుడు ఇలాంటోడు, ఆడు మంచోడు కాదు, ఇది మంచిది కాదు, అది ఎలా తిరుగుతుంది, ఇది ఎలా తిరుగుతుంది అని కొన్ని మాటలు మనం ఏం చేస్తామంటే మాట్లాడుతూ ఉంటాం. దానికి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు మరొకసారి చదువున్న మాట. యెహోవా యందు ఆ భయభక్తులు గలవారు ఆ ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా ఆ యెహోవా చెవియొగ్గి ఆలకించెను. యెహోవా చెవియొగ్గి ఆలకించును. మరి యెహోవా యందు యెహోవా- భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థంగా ఒక గ్రంథమును ఆయన సముఖమునందు రాయబడెను. ఇప్పటి వరకు మీరు ఒకవేళ అలాగ మాట్లాడుకుంటే ఈ రోజు మారు మనసు పొందండి. ఎవరికొరకు కూడా తప్పుగా మాట్లాడొద్దు. అవకాశం ఉంటే ఈ గ్రంథంలో రాసిన బట్టు ఆయన యెహోవా భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థ గ్రంథం సమ్ముఖమునందు రాయబడినంటే మీరు ఏబోగు సేవకుల కొరకు ఎలాగైతే ప్రార్థన చేశాడో అలాగే మీరు ప్రార్థన చేయాలా. ఏం చేయాలా? నీ ఈది రక్షించబడలేదా? లేకపోతే నీ రక్త సంబంధం రక్షించబడలేదా? నీ పక్కింటి వాళ్ళు రక్షించబడలేదా? వాళ్ళ కోసం నువ్వేం చేయాలా? ప్రార్థన చేయాలి. కానీ అది ఆడుతో తిరుగుతుంది, ఏడుతో తిరుగుతుంది, నీకు అనవసరం. శిక్షించేవాడు ఎవరు చెప్పండి రా? ఏసే శిక్షిస్తాడు, నీకు అనవసరం. దానివల్ల ఒక ఏమవుతుందో తెలుసా? ఒకవేళ గనక ఆడు క్షమాపణ పొంది వాడు దేవుడి దగ్గరికి వెళ్ళి మొక్కుకొని అయ్యా నన్ను క్షమించు ప్రభు అంటే దేవుడు క్షమిస్తాడు. అదే తుమ్మకడలో చెప్పింది. ఆయన క్షమించడని ఎవరు మీకు చెప్పాడు అంటాడు. అప్పుడు నిర్దోషం ఏమైపోతాం? తీర్పు తీర్చుకుడి, ఆ తీర్పు మీకు కూడా ఆయన రక్షించబడతాడు, నువ్వు నరకంలోకి వెళ్ళిపోతావు. అందుకే ఇక్కడ ఏ దైవజనం కోసం ఒక మాట కానీ నేను అన్నాం. దైవజనం తీర్పు తీర్చడం మన వంతు కాదు, మిమ్మల్ని తీర్పు తీర్చడం మా వంతు కాదు. వాక్యానుసారంగా మీతో దేవుడు మాట్లాడాలి అంతే. హల్లెలూయా. అందుకు ఒకవేళ గనక మీరు ఇప్పటి వరకు మీ నోరుని కానీ అపవిత్రంగా చేసుకుంటే ఈ విల్ కేర్ఫుల్ యువర్ టంగ్. आपका जवान జాగ్రత్త में रख लो. आपका జవాన్ అంటే నాలుక, జాగ్రత్త అంటే ఎంత తక్కువ మాట్లాడాలో అంత తక్కువ మాట్లాడాలి. అందుకు సామెతలో 10:19 అంటాడు, విస్తారంగా మాట్లాడితే అంట దోషాలు వస్తాయంట. అందుకని అందరితో ఓ గర్ర మాట్లాడేవాడిని. ఇప్పుడు ఎవరితో మాట్లాడుతూ మానేసా నేను. ఎంత మాట్లాడాలో అంతే. మా భార్య అయినా పిల్లలతోనే ఎంత మాట్లాడంత. పనిష్మెంట్ ఇవ్వాలా, పనిష్మెంట్ అంతే. కర్ర పట్టుకోవాలా. లక్ష్మి గారు జాగ్రత్తగా వినాలా. ఈ వాక్యము పరిమిత గారికి మీరు చెప్పాలా. ఈరోజు దేవుడిచ్చిన సబ్జెక్ట్ అంటే ఎందుకు దేవుడు నిన్ను రక్షించుకున్నాడు, ఎందుకు నీకు బాప్తిసము ఇచ్చాడు అనేది సబ్జెక్టు. కానీ అన్నింటికన్నా ముందేమంటున్నాడంటే నువ్వు తీసుకున్న బాప్తిసము అది పవిత్రంగా ఉండాలంటే ఈ కేర్ఫుల్ యువర్ టంగ్. ఈ నాలుక పాము లాంటిది. ఏంటిది? కాటేసిందంటే చచ్చిపోతాం. పాము కాటేస్తే మందైతే బతుకుతాం. ఈ నాలుగుతో అనే మాటలు గుండులో కోసేస్తాయి. ఆ గుండులో గాయాలు ఉండవు. ఆ గాయాలు అలాగే ఉంటాయి ఎప్పటికీ. అది ఆడలైనా అన్న మగవాళ్ళని ఎవరికైనా సరే ఈ గాయాలను కట్టడం ఎవడతరం కాడా కాదు. అందుకు మన నోరు బాగోలా. మొదటగా ఈ ఏప్రిల్ మొదటి నెలలో 2వ వారంలో దేవుడు చెప్తున్నాడంటే యువర్ కేర్ఫుల్ యువర్ టంగ్, యువర్ జవాన్ అచ్చారకులో. నీ నాలుకని జాగ్రత్తగా కాపాడుకో. హల్లెలూయా. మై హిందీ వస్తుందండి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. అడుగుతున్నా 5 భాషలు అడుగుతున్నా. హిందీ, తమిళ్, ఇంగ్లీష్, మలయాళం, తెలుగు. ఈ 5 భాషలు నేను రావాలా వాటి గురించి. అందుకే హిందీ వస్తుంది. నేను దేవుణ్ణి అడుగుతుంది ఏంటంటే అయ్యా గడిచిన సంవత్సరంలో నా నాలుకను ఒకవేళ నీకు అపవిత్రంగా ఉంటే నా నాలుక నువ్వు కాల్చు, నా కోపాన్ని కాల్చు. ఎక్కువగా మనుషులతో మాట్లాడితే అభిషేకం కోల్పోతున్నానయ్యా, నీతో మాట్లాడితే అభిషేకం పెరగాలని అర్ధరాత్రి దగ్గర పడుకొని ఈ రోజుకి 7 రోజులు నేను ఒక పక్కన లివర్ ప్యాట్ అయినప్పటికీ బుడ్డమా అడ్డు తిరగొద్దు, కూర్చోవాలా. హల్లెలూయా. అయినప్పటికీ కూడా నేనేమై ఉన్నాను అది దేవుని కృప వల్ల మాత్రమే.
ఆమెన్. దగ్గుతున్నారు చూసారా, వేడి అది. అయినప్పటికీ మీకు దేవుడు చెప్పిన మాట చెప్పాలా. నా ఆశ ఏంటంటే ఇలా చెప్తుంగానే మరణించాలా. నా కోరిక అది. వాక్యం చెప్తున్నా కానీ, పాట ఆరాధన చేస్తున్నా కానీ మరణించాలి. ఇంటి కూడా మరణించకూడదు. దేవుడు పని చేస్తున్నా కానీ మరణించాలన్నది నా కోరిక. అందుకే నా మటుకు బదిరికిస్తే చావైతే మేలు అని వచ్చేసి ఇక్కడికి. అందుకింత ధైర్యంగా సేవ చేయగలుగుతున్నా. మీరు ఎవరు నాకు కాணிకలు ఇచ్చినా ఇవ్వకపోయినా, దశంభాగాలు తెచ్చినా తెగిపోయినా, మీరు గుప్పుడు బియ్యాలు తెచ్చినా తెగిపోయినా, ఐ డోంట్ కేర్. నాకు అసలు అవసరం లేదు. కానీ అది తెస్తే మీరే ఆశీర్వదించబడతారు. అది నీకు దేవునికి సంబంధం. దశంభాగం ఎవరికి సంబంధం? నీకు ఆయనకి సంబంధం. దశంభాగం ఇవ్వకపోతే దొంగగా నువ్వు నిలబడవలసి వస్తుంది. అది నీకు ఆయనకి చెప్పుకుంటారు. రేపు పొద్దున పరలోకంలోకి వెళ్ళిన తప్ప, అమ్మ అన్న దశంభాగం ఇచ్చావా? ఇవ్వలేదయ్యా. దొంగ. పోలీసులు చూసినప్పుడు ఎలా భయపడతావు అలా భయపడతావు. అది నాకెందుకు? నాకు అనవసరం. నువ్వు ఇస్తే బాగుపడతావు. కొంతమంది ఉంటారు ఎప్పుడు చూసినా ఆ 10 రూపాయలే వేస్తారు దాంట్లో. నెలకొచ్చి 1000 రూపాయలు ఖర్చు పెడతావు. హాస్పిటల్కి వచ్చి 5000 ఖర్చు పెడతావు. నీ దరిద్రం చేయండి చేయంటే ఎప్పుడు ఆ 10. అందుకని జీవితం అంతా అంత రోగాలతోనే ఉంటుంది. నా జీవితం అలా ఉంది కాబట్టి నా జీవితం చెప్తున్నా. ఆశ్రమంగా నేను ఎప్పుడు అనేది హైదరాబాద్లో, అయ్యగారు మనకు 15,000 జీతం వస్తుంది కదా ఫస్ట్లో, 1500 కానికేస్తానంటే, నీకేంటి ఆ పక్కంటోళ్ళు చూసిరామా, చూసి మరి ఆ ముందో చనిపోయిందో తెలియదు పాపం, ఒకసారి వెళ్ళాలి హైదరాబాద్. ఆమెను దేవుడు దీవించిన గాక. ఆమె ద్వారానే మేము ఈరోజు మేము మారగలిగాం. ఆమె వల్లనే ఈరోజు మేము జేసన్మకి వెళ్ళటం వల్ల ఈరోజు మీ ద్వారా ఇలా నిలబడే సేవకుడిగా. మా పాస్టర్ గారు అనేవారు, అయ్యగారు సార్ నాకు అప్పుడు మాట్లాడితేనే భయపడేదిలే, 1, 2 వచ్చేసింది మా నాతో నన్ను చూతమే 1, 2 వచ్చేసేది. అంత భయం పాస్టర్ గారికి. అయినప్పటికీ దేవుడి విషయంలో నన్ను అడిగింది, వాళ్ళకంటే 1,00,000 వస్తుంది కాబట్టి వేస్తున్నారు, నీకు 10,000 వస్తుంది, నీకు అద్దె కట్టలు ఈ కట్టలు ఎక్కడ అవుతుంది, నాకు బోలంత ఖర్చు, నేను ఇవ్వనని చెప్పేశాను. కానీ ఈ రోజున అదే వ్యక్తిని 30% కూర్చాడా అది పెట్టి ఒకవేళ డిస్టర్బెన్స్ చేస్తే మీరు వెనక్కి వెళ్ళిపోండి. చిన్నపిల్లలు వెనక్కి వెళ్ళిపోండి, పర్వాలా, లేచిపో, ఇక్కడి నుంచి లేచిపో. అల్లరి చేస్తే ఎదురు కూర్చోవద్దు. ఎవరికాడ అల్లరి చేస్తే ఎదురు కూర్చోద్దు. మీకు వెనక్కి సీట్లు ఉన్నాయి. గో టు బ్యాక్. గో. అమ్మ నువ్వు కూడా వెళ్ళిపోరా, వెనక్కి వెళ్ళిపోయా వెళ్ళు. బాగా ఫస్ట్ కట్టావు కదా రాత్రి అంతా, ఒక కుండలో తోమేవు కదా నువ్వు కదా, మీ నాన్న కాళ్ళు నొక్కావు కదా, వెళ్ళి అటు కూర్చో, నీ కుర్చీలో కూర్చోళ్ళి. వాక్యాన్ని డిస్టర్బెన్స్ చేయొద్దు. కూర్చోమని అక్కడ కూర్చోమని వెనకాల కూర్చోమని. లక్ష్మి గారు మీరు వచ్చేసారు. లక్ష్మి గారు మీ నాన్నడమ్మా, వాక్యం వినమండి. ఆయన ఫోన్ పక్కన స్విచ్ ఆపేసి వాక్యం వినమండి. నాన్న తెచ్చి భీమవరం నుంచి వచ్చి ఇక్కడ వాక్యం వినకుండా ఫోన్ ఉంటే ప్రాబ్లం, ఏంటి పరిస్థితి? నేను వాక్యంలోనికి నీకు వెళుతున్నాను. హల్లెలూయా. 2 విషయాలు మామూలుగా ఇంట్రడక్షన్ మీకు చెప్పేది, నా వాక్యం కాదు. నిలబడితే దేవుడు అది మీకు చెప్పమన్నాడు. రాకడ సమీపించింది, కాలం సంపూర్ణమైంది, దేవుని రాజ్యం సమీపిస్తుంది, మారు మనసు పొందుదాం మొదటి మాట. ఆమెన్. రెండోది, ఎవరైనా సేవకెళ్తే సేవకెళ్ళి చేసే వాళ్ళకి సహాయిగా మీ గుప్పలు ఇప్పండి. నేననే కాదు, ఎవరైనా విదేశాలకు వెళ్తున్నా, లేకపోతే ఎవరైనా ఏదైనా ఊరికి వెళ్ళినా, ఎవరైనా మీ ఊర్లో వచ్చి మీటింగులు పెట్టినా, మీ వంతు మీరు వాళ్ళకి సహాయం చెయ్యండి. అప్పుడు చేయటం వల్ల ఏమవుతుందో తెలుసా? అక్కడ ఒక ఆత్మ రక్షించబడ్డా ఆ ఆత్మలో మీ పేరు రాయబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మీరు దేవుడిచ్చిన దాంట్లో దేవుడికి మీరు తీసుకురావాలా. తీసుకురాకపోతే దొంగగా మీరే నిలబడతారు. అది నాకు సంబంధం లేదు. అందుకే నేను కానుక పాట కాడ పాడను. డబ్బా అక్కడ పెడతా, ఇష్టమున్న వాళ్ళు వేయండి. రూపాయి అతవా రూపాయి టంగుమని సర్దుమవుతా, నష్టమేం లేదు. నువ్వు లెక్క చెప్పుకోవాల్సింది దేవుడికి. హల్లెలూయా. మీరు ఎంత వేసుకున్నా ఏం వేసుకున్నా నాకు అనవసరం. నా దేవుడు పరలోకంలో విస్తారమైన నాకు ధనాన్ని ఇస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. పట్టదేవ దీవులతో నింపుతున్నాడు, ఆరోగ్యత ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు. నేను బలహీనే గాని బలవంతుడైన దేవుడు నాలో ఉన్నాడు. ఆమేన్. నిలబడటానికి ఓపిక లేదు రియల్గా చెప్పాలంటే, కానీ దేవుడే నన్ను నిలబెడుతున్నాడు. ఆమేన్. ఎందుకంటే మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి నేను వాక్యంలోనికి వెళ్తాను. అసలు సందర్భం ఏంటంటే, ఎందుకు దేవుడు నిన్ను రక్షించుకున్నాడు, ఎందుకు బాప్తిసం ఇచ్చాడు నీకు. ఆమేన్. 2 బిడ్డలు రండి, రారా రా. నువ్వు మా అమ్మగారు మీరు రండి, సుజాత మామగారు నుంచోగలరా? నువ్వు దెబ్బరా, మా అమ్మ నుంచోలేదా? కూర్చోరా, కూర్చో. ఎలా ఉంది?
నువ్వు అక్కడ నిలబడమ్మా. ఈమె ఎవరంటే రక్షించబడిన ఆమె. ఎవరు? బాప్తిస్మం తీసుకున్న ఆమె. ఆ చీకటిలో నుంచి ఆ లైట్ అనే స్విచ్ అంటే దేవుడు. స్విచ్ ఎవరు? దేవుడు. లైట్ అని ఎవరంటే బాప్తిస్మము. ఆమెన్. ఆ లైట్ స్విచ్ దేవుడు ఏం చేశాడంటే ఈ బిడ్డకి బాప్తిస్తాన్ని ఇచ్చాడు. బాప్తిస్మం ఇవ్వటం వల్ల ఈ బిడ్డ మీదకి ఏమొచ్చింది చెప్పండి? ఎలుగు వచ్చింది. లైట్ వేస్తే ఏమొస్తుంది? ఎలుగు వచ్చింది. ఈ బాప్తిసం తీసుకునే వ్యక్తి వీటి లోన ఏం కనబడుతుంది? ఇదే సబ్జెక్ట్ ఈరోజు. ఇది గుర్తుపెట్టుకోండి చాలు. రైట్, లేగిరా. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ తమ్ముడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అదప్పుడు లేదప్పుడు నువ్వు తీసుకెళ్ళిపో. 12 సంవత్సరం దేవుడు రక్షణ నీకు దేవుడు ఇచ్చిన గాక. ఆమెన్, ఆమెన్. చూడండి, బాప్తిసం తీసుకున్న వ్యక్తికి ఏది ఏలుబాటు చేస్తుందో మీకు నేను చెప్పా. బాప్తిసం తీసుకున్న వ్యక్తి మీద ఏం పని చేస్తుంది అంటే పరిశుద్ధాత్మ అనే ఎలుగు పని చేస్తుంది. బాప్తిసం తీసుకొని వ్యక్తి మీద ఏం పని చేస్తుంది అంటే చీకటి అనే దురాత్మ పనిచేస్తుంది. అందుకే బాప్తిసం తీసుకోక ముందు దాకా ఉన్న ఆ వ్యక్తి అప్పటి వరకు ఏం చేస్తాడంటే తాగుడని, వ్యభిచారమని, పాపమని, దొంగతనమని, భయంకరమైన పనులు చేస్తాడు. ఎప్పుడైతే ఆ వ్యక్తి ఆ వ్యభిచారంలో ఆ బాప్తిస్మము తీసుకున్నాడో అప్పుడు ఏం చేస్తాడంటే తన మీద అన్ని తొలగిపోయి ఆయన మీదకి పరిశుద్ధాత్మ రావటం వల్ల అది చేయటానికి భయపడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అదే ఈ చీకట్లో ఉన్న వ్యక్తి ఎప్పుడు కూడా అదే పాపం చేస్తాడు, ఎప్పుడు కాడ అదే తాగుతాడు, ఎప్పుడు ఎవత దొరుకుతుందని చూసి కూడా ఒకడు ఉంటాడు. హల్లెలూయా. ఎవడు ఎక్కడైతే మందు ఇప్పుతాడని చూస్తూ ఉంటాడు, ఎక్కడికి వెళ్ళి ఎవరిని పొడుద్దామని చూస్తాడు, ఎవడింట్లో కన్న మేదమని చూస్తారు. ఎవడైతే బాప్తిసం తీసుకోలేదో వాడి ఆలోచనలన్నీ ఎప్పుడు కాడ దుష్టుల ఆలోచనలే పనిచేస్తూ ఉంటాయి. కానీ బాప్తిసం తీసుకున్న వాడి వ్యక్తి ఆలోచనలు ఎలా ఉంటాయో తెలుసా? ఆడి నిజంగా ఒకవేళ బాప్తిసం తీసుకున్న తర్వాత వాడి కనుక ఒకవేళ తప్పుడు పని చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు చెప్తా ఉంటాడు, ఎలిజబెత్ నువ్వు చేస్తున్నది తప్పు, దెబోరా నువ్వు చూస్తున్నది తప్పు, నువ్వు మాట్లాడేది తప్పని ఒక వ్యక్తి లోన్ నుంచి మాట్లాడుతూ ఉంటాడు. హల్లెలూయా. ఎలాగో తెలుసా? యేసయ్య 33.5 సంవత్సరాల వరకు బాప్తిసం పొందలేదు. ఆయన 30 సంవత్సరాల దాకా బాప్తిసము పొందల. అప్పుడు దేవుడు యోహాను బాప్తిసం ఇస్తా ఉంటాడు. అక్కడ బాప్తిసం ఇచ్చినప్పుడు యోహాను వచ్చి దగ్గరకు వచ్చి నాకాడ నువ్వు ఈ లోకానుసారంగా నాకు బాప్తిసం ఇమ్మన్నప్పుడు యేసయ్య వెళ్ళి బాప్తిసం పొందుతాడు. అక్కడ ఏం చేస్తాడు? బాప్తిసం పొందుతాడు. బాప్తిసం పొందిన తర్వాత పరలోకము తెరవబడి పావురం వచ్చి ఎవరి మీద వెళ్తుంది? అక్కడ అంటాడు ఒక మాట, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను చెప్పడు కూడా దేవుని మహిమపరచండి. హల్లెలూయా. ఈ రోజు మీరు అందరు ఎవరైతే బాప్తిసాలు తీసుకున్నారో దేవుడు చెప్తున్న మాట ఏంటి? గట్టిగా చెప్పండి కూడా దేవుని మనం మహిమపడతాం. ఎవరైతే మీరు బాప్తిసం తీసుకున్నారో మీ అందరి కంటే దేవుడు చేత మీ అందరు ఆయన ప్రియకుమారులు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే తీసుకోలేదో లైవ్ లో చూస్తే ఇక్కడ కానీ వాళ్ళందరూ ఎవరు బిడ్డలంటే సాతాను. అందుకే నా పేరే తెలియని ప్రజలు ఎందరు ఉన్నారు, కొందరే ఉన్నారు. నా పేరే తెలియని ప్రజలు ఎందరు ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింప కొందరే ఉన్నారు. ఎవరైనా మీలో ఒకరైనా వెళతారా, నా ప్రేమను చెబుతారా? హల్లెలూయా. రక్షణ పొందని ప్రజలు లక్షల కొలదగా ఉన్నారు. ఎంతమంది? మన ఇదే చూసుకుందాం. ఎంతో మంది రక్షణ లేదు. సమతానగరే చూసుకుందాం, ఎంతో మంది రక్షణ లేదు. బోసిరాజు కాలనీ చూసుకుందాం, ఎంతో మందికి రక్షణ లేదు. ఆఖరికి భీమవరం చూసుకుందాం, ఎంతో మందికి రక్షణ లేదు. హల్లెలూయా. ఎందుకు రాత్రి ప్రగల్లో నేను నిద్ర లేకపోయినా పరిగెత్తడానికి కారణం అంటే ఈ రక్షణ లేని వాళ్ళకి మనం ఏమి ఇవ్వాలా? ఎవరివ్వాలా?
బాప్తిసం పొందిన నీవు సువార్త చెప్పాలా. నీ వల్ల కాకపోతే గనక వెళ్ళే వాళ్ళకి నువ్వు సహకరించే బిడ్డలుగా ఉండాలా. హల్లెలూయా. ఎందుకో తెలుసా? యెషయా గ్రంథము 60 అధ్యాయము 1వ వచనం చదువుదాం చూడండి. యెషయా గ్రంథము 60 అధ్యాయము 1వ వచనము. నీకు వెలిగి వచ్చిన్నది, నీకు ఎలుగు వచ్చి ఉన్నది, లెమ్ము లెమ్ము, తేజరిల్లుము, తేజరిల్లుము, యెహోవా మహిమ యెహోవా మహిమ నీ మీద ఉదయించును. ఎవరి మీద ఉదయించింది? నా మీద అనండి, ఎత్తి మీద చేపెట్టుకోండి. యెహోవా మీద, యెహోవా మహిమ నా మీద ఉదయించింది. ఎందుకంటే ఆయన రక్షణ ఇచ్చాడు కాబట్టి ఆయన ఎలుగు నా మీద ఉదయించింది. ఆమేన్, ఆమేన్. ఆయన రక్షణ ఒక ముందు అంతసేపు నువ్వు కూడా ఎవరు? చీకట్లో ఉన్న బిడ్డవే, పాపంలో ఉన్న బిడ్డవే, ఈ లోకానుసారంగా మాట్లాడుతున్న బిడ్డవే, ఈ లోకంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళతో నువ్వు జీవిస్తున్న బిడ్డవే. నువ్వు ఎప్పుడైతే బాప్తిసం పొందేవో యేసయ్య మీదకి పావురం వచ్చి ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని చెప్పాడు. అటువంటి వాగ్దానం నువ్వు తీసుకున్నావు కాబట్టి యేసయ్య ఎలుగు నీ మీదకి వచ్చేసింది. చెప్పలు కూడా దేవునామన మహింపరుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకు నువ్వు ఈ రోజు ఏం చేయాలంటే లేవాలా. ఏం చేయాలా? ఈ కడవర కాలంలో సమయాన్ని సద్వినియోగం చేసుకుండా నీ పక్కింటి వాళ్ళకి వెళ్ళి నువ్వు సువార్త 3 పూట్ల చికెన్లు తినేసి పడుకుంటాం కాదు, నిద్రపోవటం కాదు. అవకాశం కుదిరినప్పుడల్లా వెళ్ళి సువార్త చెప్పాలా, లేకపోతే సాక్ష్యమన్నా చెప్పాలా. ఏం అవసరం సువార్త అంటే యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు అంతే. నీ భారం మీద ఆయన మోపు, ఆయన నిన్ను ఆదుకుంటాడు. చూడండి, నేను ఒక 100 కేజీలు ఎత్తుకెళ్తున్నాను తల్లిలారా. ఆ 100 కేజీల మీద ఇంకొక 50 కేజీలు వేసారనుకో మోయగలుగుతానా? మోయలేం. ఇప్పుడు మనం చేస్తున్నది కూడా అదే. ఆయన ఏమంటున్నాడు? అమ్మా ప్రయాసపడి భారం మోస్తున్నా జల్లరా నా ఎద్దకు రండి, మీకు విశ్రాంతి ఇస్తే నువ్వు వద్దయ్యా నేనే వేసుకుంటానని నువ్వు వేసుకొని ఒక్కొక్కసారి చచ్చిపోవాలని అనుకుంటున్నావు. ఒక్కొక్కసారి ఈ జీవితం వద్దు అని అనుకుంటున్నావు. ఇంకెందుకు నా జీవితం అయిపోయింది, నేను వేస్ట్ అని అనుకుంటున్నావు. ఎందుకని? భారము నీ మీద వేసుకుంటున్నావు. నేను అంటాను, నీ భారం ఎవరి మీద వేయాలా? దేవుడి మీద వేస్తే ఏది సత్యమో, ఏది అసత్యమో, ఏది లక్ష్యం గారు, ఏది రమ్యమో, ఏది మాల్యమో దేవుడు నీకు బయలుపరుస్తాడు. ఆ బిడ్డలని ఒక్కొక్కసారి గబాన్ని మాట్లాడిన తర్వాత అరే సామ్సన్ జోషువా నువ్వు తప్పు మాట్లాడేవంటాడు అంతే. వాళ్ళ దగ్గర తీసుకొని మళ్ళీ వాళ్ళకి క్షమించమని అడిగి వాళ్ళకి మళ్ళీ ప్రార్థన చేసి ప్రభా ఆ శాపం మీద రాకుండా కొట్టివేస్తానని అంట. ఆ క్షణంతో అది ఏమైపోయింది? మనకు తెలుస్తున్నప్పుడు మనం దాన్ని ఏం చేసుకోవాలా? సరిదిద్దుకోవాలా, దిద్దుబాటు చేసుకోవాలా, సరైన క్రమంలోనికి మనం నడిచి వెళ్ళిపోవాలా. ఒకవేళ అలా చేసుకోకుండా ఉంటే ఇంట్లో ఎలక సచ్చినప్పుడు వెంటనే తీయపోతే ఎలాగైతే కంపు వస్తుందో ఆ కంపు పెరిగిపోయి నీ జీవితాన్ని నాశనం చేస్తుంది. హల్లెలూయా. అప్పుడు నీ మీద ఎలుగుండదు, మరలా చీకటే. మరి ఈ రోజు మన ఇంట్లో నిజంగా ఎలుగుందా? ఎందుకు నీ ఇంట్లో సంసారంలో గొడవలు జరుగుతున్నాయి? ఎందుకు ఇంక నీ భర్త తాగుతున్నాడు? ఎందుకు నీ భర్త నువ్వు చెప్పిన మాట వింటలేదు? నీ బిడ్డలకి ఎందుకు చదువు రావట్లేదు? నీ బిడ్డలు ఎందుకు ఇంకా సినిమాలు సీరియల్ చూస్తున్నారు? ఎందుకు నీకు ఇంకా కోపం తగ్గట్లేదు? అంటే నీ మీద ఇంకా సాతాను అది పోవటానికి ప్రతి బుధవారం నేను నా కోపం పోవటానికి నా మీద పనిచేస్తుంటే ప్రతి బుధవారం 9 గంటలు 3 గంటలు దాని కొరకే చేస్తున్నా. ఎందుకో తెలుసా? నరుని కోపం దేవుని నీతికి ఎంచబడదని యాకోబు 1:20 అంటాడు. ఎంత సేవ చేసినా కోపం అంటే దానికి కాదు, ప్రేమ. అందుకే ఎవరేమనుకున్నా, ఎవరు కన్ను మీద మమ్మల్ని కడుపు మీద తన్నేసి ఎంత పెట్టినా, కడుపులో తీసిపెట్టి తన్నేసి వెళ్ళినా, అందరి దగ్గరికి వెళ్ళి స్వీట్ బాక్స్ ఇచ్చి ఎంతకి వెళ్ళి అన్నా తెలుసా? ప్రేమ. లేకపోతే నాకున్న కోపానికి అసలు ఎవరింటికి నేను వెళ్ళను. కానీ నేను ఎవరినైతే మేము దూరం చేసుకున్నామో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి స్వీట్స్ ఇచ్చి వాళ్ళకి మమ్మ దగ్గరికి రండి అని మళ్ళీ పిలిచాం. పిలవటం నా వంతు, పంపించేది దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు చూడండి, మరి భీమవరం నుంచి వచ్చారు, ఉండి నుంచి వచ్చారు, బోసురాజకాల నుంచి వచ్చారు, మన సంఘాలు ఎక్కడ అన్ని సార్ల నుంచి చూడండి ఎంత నిండుగా కనపడ్డాదో. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి వాదవారం ఇంతకన్నా ఇంకా ఘనంగా దేవుడు జరిగించిన గాక. తప్పిపోయిన కుమారులు మరలా వాళ్ళు తెలుసుకొని దేవుని దగ్గరికి వచ్చిన గాక. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఎందుకు ఈ మాట చెప్తాను తెలిసే? ఇంకా దైవజనుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళడం. ఇది పాత నిబంధన కాలం కాదు, కొత్త నిబంధన కాలం.
తప్పిపోయిన కుమారుడు ఎలతే తండ్రి వెళ్ళలేదు కానీ ఎక్కడైతే ఉందో అక్కడే కూర్చొని చూశాడు. తన తప్పిదములు తెలుసుకొని పందు పొట్టు తిని భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు మరలా తప్పు తెలుసుకుని ఎవరి దగ్గరికి వచ్చారంటే చెప్పలు కూడా దేవనామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మహాకృపను బట్టి కొన్ని ప్రత్యక్షతల మర్మాలు దేవుడు అద్భుత రీతిలో బయలుపరుస్తున్నాడు. నిన్నటి దినాల్లో వరపట్నంలో కాడ చేప సెకేలు గురించి మాట్లాడాడు. అంటే తగ్గిన సమయంలో మన అవసరం తీర్చే దేవుడు. ఎప్పుడు లక్ష్యం గారు తగిన సమయంలో మన అవసరము తీర్చే దేవుడు. ఎలా అంటే అక్కడ పన్ను కట్టవలసి వస్తుంది. ఏసే దగ్గర డబ్బులు లేవు, పేతురు దగ్గర డబ్బులు లేవు. ఏం చేయాలా? ఏసైకి ఎవరిని అడిగేటట్లేదు. నాకు ఎవరిని కానకడగడం ఇష్టం ఉండదు. ఎవరి దగ్గరికి వెళ్ళి నా బాధ చెప్పడం కూడా నాకు ఇష్టం ఉండదు. అటువంటి మనసు ఇచ్చేసాడు దేవుడు ఈ సేవలోకి వచ్చిన తర్వాత. అప్పుడైతే ఎక్కడికి వెళ్తే అక్కడ క్రెడిట్ కార్డులు టకేళ్ళని గీసివ్వండి. మా ఆవిడ కొత్తగా పిల్లలు తీసుకొచ్చినప్పుడు గన్నవరం తీసుకొచ్చి అప్పు కార్డు తీసి 10,000 చబ్బో మా ఆయన కోటీశ్వరుడు అనుకుంటాను కొంది. అదంతా అప్పునప్పుడు మొన్న తెలిసింది. హల్లెలూయా, హల్లెలూయా. 1,50,000 3,00,000 1,50,000 ఉంటే అప్పుడు తెలిసి ఇదంతా అప్ప అని. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇలా ఇల్లు తీసి ఉన్నది అంత అప్పు కార్డు. అది ఆ తర్వాత తెలిసింది అదంతా అప్ప అని వడ్డీలు కడుతుంటే. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి ప్రియమైన దైవజనమ, అట్టా ఉంటుంది మన పరిస్థితి. అందుకు మన జీవితాల్లో మనం ఎలా ఉండాలంటే ఎప్పుడు కాడా దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం ఉండాలా. ఆమెన్, ఆమెన్. ఈరోజు 3 విషయాలు నేను చెప్తున్నా. రక్షించబడిన నీవు ఊరికినే ఉండకూడదు. అక్కడ కింద చదవండి, ఇంకో 2వ వచనం చదవండి. 62. చూడుము ఈ భూమిని చీకటి కమ్ముచున్నది. ఏం కమ్మింది? నిజమా కాదా? ఈ రోజు నీ భర్త తాగుతున్నాడు, నీ భర్త మీద ఏమన్నట్టు? ఈ రోజు నీ భర్తకి నీకు గొడవలు అవుతున్నాడు, ఇంట్లో ఏమన్నట్టు? ఈ రోజు నీ బిడ్డ సరిగ్గా చదవట్లేదని నీ ఇంటి మీద ఏమంటారు? ఎండలో ఉండకరా, ముందుకు రారా. మనకి మంచి పందిరి వేద్దామంటే పందిరికాడ ఏనిచ్చి వాళ్ళు లేరు. ఇక్కడ ముందుకు వేద్దామంటే అన్ని ఇంట్లో కొట్టి పెట్టుకుంటున్నాం. ఈ ఏరియాలోని ఏసునామలో సెంటు స్థలం దేవుడు ఇచ్చిన గాక. ఈ సంవత్సరంలో దేవుడు 5 లక్షలు మనకు అనుగ్రహించిన గాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేయండి లక్ష్యం గారు, ఇది దేవుడు చేయబోతున్నాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. మా అమ్మగారు అమ్ముతానంటే మా అమ్మగారి స్థలమే కొంటాం. ఆమేన్. మనం ఆమెను అడిగి పందిరి వేసుకోవడం కదా, మా అమ్మగారి స్థలం అంటానంటే వెనకాల స్థలం కొనేయడానికి రెడీగా ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మా అమ్మ అనుకుంటుంది, పాస్టర్ గారికి అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటుంది. నా దగ్గర రూపాయి లేదు, మోకాలు లేత పరలోకం నుంచి ఒక కట్ట పంపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. రూపాయి లేకపోయినా విశ్వాసం ఉంది. విశ్వాసంతోనే మట్టి తోలిపించా. మట్టి పని అయిపోయింది, ఇంకా 5-6 తాటలు లేదా మట్టి పని అయిపోతుంది. ఆ పని చేసిన దేవాది దేవునికి మహిమ. చెప్పండి కూడా దేవుని మహిమపరచని మర్చిపోయిన చిక్తం. ఆ సాక్ష్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. డిసెంబర్ కల్లా క్రిస్మస్ అక్కడే జరగబోతుంది. ఆమేన్. 10 లక్షలు అవుతున్నాయి. 10 లక్షలు ఒకే వ్యక్తి ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 10 లక్షలు దేవుడు ఒకడే పోతున్నాడు. దైవజనుడు పలికాడు. ఆ మాటను పట్టుకున్నాను మొన్న వచ్చిన దైవజనుడు. ఖచ్చితంగా దేవుడు ఎవరినో నడిపించబోతున్నాడు. చిగురు అనే వ్యక్తి వచ్చి బయట నుంచి వచ్చే వ్యక్తే కట్టబోతున్నాడు. హల్లెలూయా. వాళ్ళు ఇచ్చిన మన వంతు మనము ఆ మందిరానికి చేతులు గుప్పులు ఇప్పే వ్యక్తిగా మనం ఉండును గాక. ఆమేన్. మరి మీరు ఎవరైనా ఇవ్వాలి అనే మందిరాన్ని మన కొరకైతే కనుక వచ్చే 2వ ఆదివారానికల్లా మంచి కానుకని దేవుడికి తీసుకొని రండి. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఇప్పుడు వరకు ఇచ్చారు, మట్టి తోలటానికి ఇచ్చారు, మిమ్మల్ని అందరూ దేవుడు దీవించును గాక. స్థలం కొనడానికి ఇచ్చారు, దేవుడు దీవించును గాక. అంతటితో అయిపోయింది అనుకోకండి. ఇప్పుడు సిమెంట్ కొనాలా, ఇటుకలు కొనాలా, ఐరన్ కొనాలా, నాకెందుకులు అనుకోకండి. అది దేవుడి ఇల్లు. అనేక ఆత్మలు రక్షించబడతాయి. మా అమ్మగారికి దర్శనం, అక్కడ దేవదూతలు ఎక్కుతూ దిగుతున్నాయని అక్కడ ఒక ఇంద్రధనుసు వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. వ్యతిరేకత మొదలవుతుంది. ఇంకా ఏం మొదలవుతుంది? పోరాటం, ఇది ఆత్మీయ పోరాటం. ఏం పోరాటం జరిగింది అక్కడ? ఎవరిది గెలుపు లాస్ట్కి? ఆమె. హల్లెలూయా. అందుకే ప్రవక్తలు మన దగ్గరికి వస్తున్నారు. ఆమెన్. మంగళవారం ఇక్కడ ప్రవక్తలు వస్తున్నారు. ఎవరు అన్న? సామ్యుల్ గారు. ఎవరు వస్తున్నారు? అద్భుత రీతిలో ఇక్కడ నిలబడితేనే గుండెలు బాధేసుకున్నారు, పశ్చాత్తాపడ్డారు, అద్భుతాలు జరిగినాయి. ఎన్నడూ లేని అభిషేకాన్ని మాకాడ దేవుడు ఆ రోజున ఇచ్చాడు. గొప్ప ప్రవచనాల్ని
ఆయన వస్తున్నాడు 16వ తారీఖున. హల్లెలూయా. ఆ రోజు నీకు జ్వరం వచ్చిన గాక పనికి వెళ్ళకుండా. ఆమెన్. జ్వరం వచ్చిందని కూడా వచ్చమంటాడా? హల్లెలూయా. సరే ప్రార్థన చేసుకో. అప్పుడులోపు అడుగు, అయ్యా జ్వరం వచ్చింది, మరి రమ్మంటారు లేదా? వద్దులే అన్న, నువ్వు వచ్చి నా దగ్గర నుంచి ఎడతావు, ఇంటికి ఉంటాడు. అలా వచ్చేసి రోడ్డు ఎక్కేసి ఆడెక్కి ఇక్కడ పడిపో. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్. ఈ వాక్యం చదువుతున్నప్పుడు మీతో నేను చెప్తున్నది ఏంటంటే, ఈ భూమి అంతా చీకటి కమ్మి ఉంది. ఈ బొమ్మరెడ్డి వారు అంతా చీకటి కమ్మి ఉంది. ఆకివీడంతా చీకటి కమ్మి ఉంది. ఈ చీకటిని తొలగించాలంటే బాప్తిసం పొందిన మీ ద్వారానే జరిగిద్ది. హల్లెలూయా. హల్లెలూయా. అందుకు దైవజనులు ప్రతి బుధవారం కుటుంబ కూడికలు పెట్టండి. ఎవరి కోసం ఆలోచించొద్దు. అది మీకు భారం పెట్టాడు. ఎవరో వస్తారు ఎవరైనా కాదు. అంతగతి ఇక్కడ చేయండి. ఏ ఇంట్లో లేదా ఇక్కడ వచ్చి చేయండి. అంతగతి టెంటేషన్ వెళ్ళిపోతాను, ఇక్కడ టెంటేషన్ వెళ్ళిపోతాను. బుధవారం ఇక్కడ విజ్ఞాపన చేయండి. ఉచ్చరంప శిఖరం మూలుగులతో ప్రార్థన చేయండి. హల్లెలూయా. ఈ ఈదు రక్షించబడాలా. ఈ ఈదులు ఎంతో మంది భయంకరమైన బాధలతో ఉన్నారు, కృంగిపోయిన ఉన్నారు, అప్పులతో ఉన్నారు, చచ్చిపోదాం అనుకుంటున్నారు. పిల్లలకి పెళ్లిళ్ళు అవ్వట్లేదని యాదన, భర్త సరిగ్గా చూడట్లేదని బాధ, ఎవరికి చెప్పుకోలేకపోతున్నారు. అందుకే దేవుడు నీ భారం యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకొని అని చెప్పాడు. హల్లెలూయా. హల్లెలూయా. దైవజనుడు 2 వాగ్దానాలు పంపించింది నాకు. నీ పనులు భారము యెహోవా, నీ పనులు భారము యెహోవా మీద ఉంచుము, ఆయన ఉద్దేశాలు ఆ వాక్యం వద్దన్నాడు దేవుడు. నీ భారం ఉంది కదా, నా మీద పెట్టు, నేను తీరుస్తా. హల్లెలూయా. నీ ఆత్మలు రావట్లేదు కదా, నా మీద పెట్టు, నీకు వాగ్దానం ఇచ్చానన్నాడు ఆయన. లక్ష్మి గారు హల్లెలూయా. మీరు అక్కడ ఉంటే బాగుంటారని చెప్పేసి ఇక్కడ తీసుకొచ్చా. హల్లెలూయా. మీరు ఎక్కడ కూర్చోాలనుకుంటే అక్కడ కూర్చోండి. నువ్వు ఇటు రారా, నువ్వు ఇటు వచ్చేసాను, ఇటు వచ్చాడు. ఫ్యాన్ కలిగి ఇటు వచ్చేసాను. ఫ్యాన్ వస్తే బాగా నిద్ర వచ్చేది. ఇటు వచ్చాను. అందరు లేచిన పడతాను. ఇన్నాళ్ళు తోడుగా మాతోనే నడిచావు, ఇశ్రాయేలు దేవుడా ఎన్నంటి నిలిచావు. ఇశ్రాయేలు కాపరి నీకే స్తోత్రము, నిన్నే అనుసరింతును జీవితాంతము. ఇశ్రాయేలు కాపరి నీకే స్తోత్రము, నిన్నే అనుసరింతును జీవితాంతము. గనులైన వారే గతించగా, ధనమున్న వారే మరణించగా. గ్లోరీ. ధనమున్న వారే గతించగా, ధనమున్న వారే మరణించగా. ఎన్న తగని వారమైన మమ్ము కనికరించావు, మా దినములు పొడిగించి సజీవులుగా ఉంచావు. ఎన్న తగని వారమైన మమ్ము కనికరించావు, మా దినములు పొడిగించి సజీవులుగా ఉంచావు. ఇశ్రాయేలు కాపరి నీకే స్తోత్రము, నిన్నే అనుసరింతును జీవితాంతము. మా కంట కన్నీరు జారకుండగా, ఏ కీడు మాదరికి చేరకుండగా. మా కంట కన్నీరు కారకుండగా, ఏ కీడు మాదరికి జారకుండగా. కంటిరెప్పలా కాచి భద్రపరచి ఉన్నావు, దుష్టుల ఆలోచనలు భంగపరచి ఉన్నావు. కంటి అంతపరిచి ఉన్నావు, దుష్టుల ఆలోచనలు భంగపరచి ఉన్నావు. హల్లెలూయా. కూర్చుందాం. చూడండి, మరి దుంప కడపలో సాక్ష్యం చెప్పారా? దుంప కడపలో మరి తన కుమారుడు లివర్ పాడైపోయిందని అని దేవుడు చెప్పాడు. కిడ్నీలో ప్రాబ్లం ఉందని దేవుడు చెప్పాడు. చెబితే శుక్రవారం రోజున ఒకరింటికాడ ప్రార్థన మనం ఎక్కువ రెగ్యులర్గా మనం చేస్తున్నాం. కానీ మా రోజున దేవుడు తన ఆసక్తితో, అయ్యా ఈరోజు మా ఇంట్లో మీరు పెట్టండి అని దైవ జనరల్ కాడ రావాలి అని పిలుచుకున్నది.
అక్కడ ప్రార్థన చేసాం, దేవుడు అక్కడ ఒక మాట మాట్లాడాడు. ప్రతి దానిని నార్మల్ రిపోర్ట్ నేను చేయబోతున్నాను. హల్లెలూయా. ప్రతి దానిని నార్మల్ చేయబోతున్నాను అని దేవుడు స్వరం వినిపిస్తే ఆ ప్రవచనం పలికాం. దైవజనుల రోజు చాలా సఫర్ అయింది, డ్యూటీకి వెళ్ళటం వల్ల కొంచెం లేట్ అయినప్పుడు కూడా దేవుడు ఆ బిడ్డని దీవించిన గాక. కానీ దైవజనుడు అన్నాడని జాబ్ మానొద్దు అన్నాడని మానిపించట్లా, లేకపోతే జాబ్ మానిపించాలా, కానీ దైవజనుడు చెప్పిన మాటకి మనం లోబడాలా. హల్లెలూయా. మరి కాబట్టి ఎబెనెజర్ అన్నారు, జాబు నువ్వు మానొద్దు అన్నాడు. ఎప్పుడు మానాలో దేవుడు చెప్తాను, అప్పటి వరకు మాకు ఈ కష్టాలు తప్పదు. ఆమెను అప్పటి వరకు అపోస్తులైన పౌలులాగా ఒంటరి సేవ చేయాలా నేను. ఆమెన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన దైవజనం, మరి ఆ రోజున ఆ రిపోర్ట్లన్నీ నార్మల్ వస్తాయని చెప్పాడు. మరి నిన్నటి దినాన్ని మేము నేనే దగ్గరుండి తీసుకెళ్ళాను ఆ బిడ్డని. అనుకోకుండా ఇప్పుడు అన్నట్టు చూడు, కంటి రెప్పలా కాచి అంటే నాకు కంటి రెప్పలోనే కనపడ్డాడు ఆయన. నేను ఏదో పని మీద వెళ్తే నాకు ఎదురుగా గుంపులు ఈదులో కనపడితే అప్పటికప్పుడు తీసుకెళ్ళి డాక్టర్ దగ్గర చూపించి వెళ్ళి టెస్టులు చూపించాం. ఆ ధనం కూడా మా దగ్గర లేదు. అప్పుడు డాక్టర్ గారి దగ్గర ఉంటే ఆ ధనం తీసుకెళ్ళి, అసలు నేను ఎప్పుడు ఎవరిని అడగను, ఫస్ట్ టైము ఒక వ్యక్తిని అడిగా. ఆ వ్యక్తి మరి ఏమనుకున్నాడో తెలియదు, అయ్యగారు మీకన్నా ఎక్కువ తీసుకుని ఎమ్మనే ఫోన్ పే చేశాడు. మళ్ళీ ఇవ్వండి అని చెప్తే తర్వాత ఇస్తామని చెప్పేసాం. హల్లెలూయా. వెళ్ళాము, అక్కడ చేపించాం. ఆ రిపోర్ట్లు అయ్యి దేవునికి స్తోత్రం. అలా ఉంటుంది. మరి ఫోన్ చేసి చెప్పాను రిపోర్ట్లు తీసుకురామని. హల్లెలూయా. హల్లెలూయా. ప్రతి ఆదివారం ఆటో కట్టండి, ఆ మనీ నేను ఇస్తాను. ప్రతి ఆదివారం వచ్చేటప్పుడు ఆటోకి వచ్చేసండి, వెళ్ళేటప్పుడు మీరు అక్కడ వెళ్తే ఏ ఆటోలు వస్తే మీరు వెళ్ళిపోవచ్చు. ప్రతి ఆదివారం తీసుకుని వచ్చేయండి, ప్రతి ఆదివారం నేను డబ్బులు ఇస్తాను. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మనం ఎవరైతే రక్షణ పొందారో, ఎవరైతే వస్తారో ఆ 10 మంది వస్తుంటే 10 మందిని ఆటో ఎక్కించుకొని తెచ్చాను. 2 ఆదివారమే కాదు, దేవుని చిత్తం ఉంటే నేను అక్కడికి వ్యతిరేకంగా పెట్టాలని ఆశ కాదు, కానీ దేవుని చిత్తం ఉంటే అక్కడికాడ ప్రతి ఆదివారం ఆరాధన జరుగును గాక. ఆమేన్. అది జరగబోతుంది త్వరలో, 2 నెలల్లో జరగబోతుంది. 2 నెలల్లో జూన్ ఎండింగ్ క్లోజ్, జూలై ఫస్ట్ వీక్ నుంచి జరగబోతుంది. అక్కడ 2 ప్రభుల ఆరాధన అక్కడ జరిగిద్ది. ఆమేన్. మొదటి ఇస్తా, తర్వాత ప్రతి 2 నెలలు 2వ బుధవారం ఇక్కడ మీ ఆదివారం ఇక్కడికే మీరు రావాలా. ఫస్ట్ అక్కడ మాత్రం పెడతా, తర్వాత అంతా ఇక్కడికి రావాలా. హల్లెలూయా. ప్రతి ఆదివారం మాత్రం 3 ఆదివారాలు అక్కడ జరిగితే 2 ఆదివారం మాత్రం మీ అందరు ఇక్కడికి రావాలా. హల్లెలూయా. హల్లెలూయా. బోసిరాజు కాలనీ కూడా దేవుడు సంఘాన్ని ఇస్తున్నాడు. ఆమె భీమవరంలో సంఘాన్ని ఇస్తున్నాడు. ఆ ఇల్లు కొనబోతున్నాం. ఇలా కొట్టుకుంటే కాదు, కలిసి ఉంటే కొనబోతున్నాం. హల్లెలూయా. మనమున్న ఇల్లు, మీరున్న ఇల్లు కాదు, పక్కన ఫస్ట్ ఉన్న ఇల్లు. మా అమ్మగారికి చెప్పండి ఆ ఇల్లు కొంటాం. భీమవరం మా ఆంటీ గారికి చెప్పండి ఆ ఫస్ట్ ఇల్లు కొంటాను, ప్రార్థన పెట్టి ఇల్లు కొంటాను, ఎంతో చెప్పమనండి. ఓకేనా. అది పాత ఇల్లు, కొత్త ఇల్లు కాదు. దేవుడు అదే కొనమన్నాడు, ఇది వద్దన్నాడు. ఇది శాపం అంట, ఇల్లు శాపం. అందుకే తిరిగి ఎవరారు. ఎంత అన్నారో చెప్పమనండి, ఎంత అంటున్నారో చెప్పమనండి. దాన్ని మనం మీతో పర్సనల్గా మాట్లాడతాను. హల్లెలూయా. అది కొనబోతున్నా అక్కడ మందిరం. నేను మాట్లాడకూడదాన్ని, రాజుగారి కానీ మీరు కానీ ఎవరు తర్వాత మాట్లాడతాను, మీరు మాట్లాడండి. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి వాక్యంలో మనం వెళ్తాం. 1, 3 సంఘాలు, బోసురాజు, తర్వాత సమత, వరపట్నం, అంగళూరు, విజయవాడ, 7 సంఘాలు. ఇంకెన్ని కావాలి మనకు? 12 సంఘాలకి 5, 12 మంది సేవకుల్లో ఇక్కడి నుంచే లేచును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. వరపట్నం ఆల్రెడీ లేచారు. ఇక్కడ ఆల్రెడీ దైవజనులు ఉన్నారు. దైవజనులకి సంఘం అప్పచెప్పిన వెళ్ళిపోతా. నేను ఇవాంజలిస్ట్కి వెళ్ళిపోతా, దైవజనులకి సంఘం అప్పచెప్పిపోతా. నేను అంతా ఫ్లైట్లోనే తిరుగుతా, ఫ్లైట్లో చూస్తా లైవ్లో మిమ్మల్ని. హల్లెలూయా. జరుగుతుంది, ఇది జరుగుతుంది. త్వరలో ఫోటోలు వస్తాయి చూడండి. హల్లెలూయా. హల్లెలూయా. మీరు ఈ రోజు నుంచి మీ లైఫ్ ఎవరు బి సేమే, కానీ మీ జీవితాలు ఎలా ఉండదు చూడండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏ దెయ్యాలైతే మమ్మల్ని ఎంటాడినయో ఆ దెయ్యాలు కాలిపోతున్నాయి. వాక్యం చెప్తుంటే వాళ్ళకి ఆడేమన్నాడు తెలుసా? అరే ఎక్కడి నుంచి వచ్చారు నువ్వు అంటున్నా. నా పక్కుండాడు, ఇంతక్కడ దాకా కడుపు నొప్పి అన్నారు, మీ ఆవిడ మీద రన్నావు, ఇంతక్కడ దాకా చచ్చిపోయినాను, నా ఓపిక లేదని. ఎక్కడి నుంచి వచ్చేస్తాను నీకు ఓపిక అన్నాడు పక్కనండి. నేనేం నాలేమన్నాడు తెలుసు, నీ తలక నరకడానికి వచ్చాను అంటున్నా నా మనసులో నేను. అది మీకు తెలియదు ఆ విషయాలు. రాత్రి ఇక్కడ ఇది కడుతుంటే ఇంత ఎంత ఎంత తెలిపోయింది దీని మీద నుంచి, ఈ మీద నుంచి ఇది కడతంటే ఈ అగ్నికి తట్టుకోలేక 3ంటికి ఇది కడతంటే తట్టుకోలేక వెళ్ళిపోయింది.
ఈ మంటకు తట్టుకోలేక వెళ్ళిపోయింది అది. అక్కడ ప్రార్థన చేసి అక్కడ అడుగు పెట్టే దెయ్యాలు కాలిపోవాలని, ఇంట్లో ఉన్న దెయ్యాలు కూడా కాలిపోవాలన్న, రోగాలు కాలిపోవాలన్న. రాత్రితో వెళ్ళిపోయినట్టుంది అంటాను. పొద్దున వచ్చిన తర్వాత వెళ్ళిపోతాం కదా, నిండిలాక్కి వెళ్ళిపోయేది అది. ఆపేను. ప్రార్థన చేసుకో, ప్రార్థన చెయ్యి, ప్రార్థన చెయ్యి. వినపడుతుందా? ప్రార్థన, ఈ నోటితో ప్రార్థన చెయ్యి. దేవుడు కొన్ని సంవత్సరాలు బతికిస్తాడు. లేకపోతే నేను ఏం చేయలేను. నేనున్న నాకు ఓపుకున్నంత వరకు ప్రార్థన చేస్తున్నా. మీ వంతు మీరేం చేయాలా? ఇంకా మూడోసారి అవకాశం లేదు, టికెటే. మూడోసారి అవకాశం లేదు. మీరు చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. మీ ఆయన గారి కాడ చెప్పండి మాట. ఇది ప్రవచనం మాట్లాడుతున్నాడు దేవుడు. జాగ్రత్త ఉండకూడమనండి. దోస్తులు సావాసం ఆపమానండి. ఏదైతే డాక్టర్లు చెప్పారో డాక్టర్లు, నేను చెప్పాను కదా డాక్టర్లను కదా, డాక్టర్ దగ్గరికి వెళ్తే చెల్లె తట్టుకోలేకపోయా. 1 తారీఖున వెళితే దీని మీద చూస్తే లివర్ ప్యాటర్న్ వచ్చింది. ఆ డాక్టర్ అన్నాడు, బాగా తాగేవా అన్నాడు. పాస్టమ్ని బయటికి పంపించేశాడు. శనివారం ఆధారం ఫుల్గా తాగుంటావు, ఈస్టర్ పండగ కదా, పాస్టర్ అని తెలియదు కదా. మరి పాస్టర్ అని తెలియదేమో మా హాస్పిటల్లో. ఏమో సగం మందికే తెలుసేమో, సగం మంది డాక్టర్ కూడా తెలియదేమో. హల్లెలూయా. ఆమె పంపించేసాం. వాక్యం ఎలా ఎప్పుడు తెలుస్తుంది? మనం ఎవరమని ఎలా తెలుస్తుంది తెలుసా? మనం సువార్త అన్నాను చూడు, నీ వాళ్ళకు నువ్వు పంపించాలా. నువ్వు దైవజనురాలని తెలియాలంటే నీ ఫోన్ నుంచి ఎవరికి వెళ్ళాలా? తెలియని ప్రజలకి సువార్త పంపించినప్పుడు ఏమో దైవజనురాలని తెలుస్తుంది. నీ ఫోన్లో నుంచి అసలు దైవజనురాలు కాదు కదా. ఒక్కడికాడ మన స్టేటస్ ఎవడో పెట్టాడు, పాస్టమే కాదు మీరు కాడ ఎవరి కాడ ఏం చూడండి, వాళ్ళ అయ్యగారి ఫోటో సక్కగా అని ఉంటాడు, మంచి ఫోటో పెడతాది. మీ దెయ్యాల ఫోటోలు పెడతారు మీరు. ఒకడేంటో ఆకలేస్తే అన్నం పెడతా, నీ మొహం పెడతా. అందుకే ఆకలి వేస్తుంది ఇప్పుడు, అందుకే దెయ్యాలు వస్తున్నాయి ఇంట్లోకి. ఒకడేంటో ఇలియన ఫోటో పెడతాడు. పిల్లాన్ని చూడు సరిగ్గా, ఇలియని కాదు నువ్వు చూసేది, నీకు ఇచ్చిన పిల్లాన్ని జాగ్రత్త చూడు. నిజం లక్ష్మి గారు, బాధ. నువ్వు రక్షణ పొంది దేవుని వాక్యం ఉంటూ దెయ్యం బొమ్మలు పెడుతున్నాడు. పొద్దున్నే స్టేటస్ ఉండగా పాటలు పెడతా, ఆ పాటలు కూడా దెయ్యాల పాటలు. నీకు ఫోన్ చేయాలంటే భయం వేస్తుంది నాకు. హల్లెలూయా. అసలు ఆ మాటలే వినకూడదనా? మీకు ఫోన్ చేస్తే చాలు, నువ్వు లేకుండా నేను ఉండలేనంటే, ఆ అమ్మాయి లేకుండా నేను ఉండాలంటే ఒకడు ఆడతాడు పాట. మళ్ళీ వాడికి ప్రార్థన చేసేయాలా? ఏం చేయాలా? ఏం ప్రార్థన చేయాలా? అయ్యా ఇటు బాగుపడాలయ్యా, ఎగ్జామ్స్లో మంచి రిజల్ట్ రావాలయ్యా, దేశం యొక్క ఉన్నత స్థానంలో రావాలయ్యా. ఆడికి ఎలా ఉన్నా కానీ నేను చేయాలా? నువ్వు మాత్రం పనికి మళ్ళీ నేను చెయ్యి, నేను మాత్రం ఏం చేయాలా? చాలా బాధపడుతున్నా కొన్ని విషయాలు మన సంఘం విషయంలో. నేను ఏదైనా వాక్యం పెడితే ఆ వాక్యం మీరు షేర్ చేసి వాట్సాప్లో షేర్ చేయండి, ఫేస్బుక్లో షేర్ చేయండి. ఎవడో ఒకడు మాట్లాడు. ఈ రోజు నాకు లక్షల కొలది ఫోన్లు ఎందుకు వస్తాయంటే, అయ్యా మీ వాక్యం నేను వింటున్నాను, ఇదిగో మీరు నాతోనే మాట్లాడినట్టుందని 100 ఫోన్లు వస్తాయి నాకు. ఎక్కువ ఉన్న వాళ్ళు ఈమెతో సహా ఎవరికాడ స్టేటస్లో పెట్టరు, ఎవరికాడ ఫేస్బుక్లో అప్డేట్ చేయరు. వాగ్దానాలు పంపిస్తున్నాను, డైలీ ప్రామిస్ పంపిస్తున్నాను, బాగోపోయినా సరే. కానీ మీరు ఎవరికాడ పెట్టమని ఒక చేయొద్దండి. అయ్యా పోయిన ఆదివారం మీరు వాక్యం చెప్పారు ఫేస్బుక్లో, నేను స్టాటస్ పెట్టాను చెప్పండి, ఒకరు చెప్పండి. ఒక్కళ్ళు లేరు. సినిమా బొమ్మలు పెట్టమని చెప్పండి, అందరు చేతులు ఎత్తుతారు. మా డాక్టర్ గారు చెప్పిన పెట్టానండి అని చెప్పండి, చక్క పెట్టేద్దాం. దేవుడి పని చేద్దాం. దేవుడి కన్నా ఏది ఎక్కువ కాదు. ఫుట్ గాడ్ ఫస్ట్ విల్ బి నెవర్ బి లాస్ట్. హల్లెలూయా. ఈ రోజున సేవకుడని తెలిసాను కాబట్టి నా ఊరిని నెలితే దండాలు పెడతారు. అదే నేను తెలియకపోతే నా ఫోన్లో ఎన్ని వేల మంది, అన్ని వేల మందికి 2 గంటల సమయం నేను ఫార్వర్డ్ చేస్తా. ఆడు ఫోన్ చేసి తిడతాడు, పర్వాలా తిట్టున్నా ప్రాబ్లం. నేను తిట్టించుకున్నది ఎవరి కోసం? అది ఎందుకు పంపిస్తున్నారు అంటాడు, నాకెందుకు పంపిస్తున్నారు అంటాడు. నేనంట, అయ్యా నీకోసం నేను తిట్టులు పడుతున్నా, నీ కొరకే కొట్టించుకున్నారు, చంపబడ్డారు, నో ప్రాబ్లం సార్, నీకోసం తిట్టుతున్నారు, నాకు పరలోకం అధికమైన ప్రతిఫలం ఇస్తున్నామంట. హల్లెలూయా. తిడతారు. నువ్వు దానికోసం అన్నప్పుడు నువ్వు దేవుని కొరకు తిట్లు తినపోతే ఇంకెవరి కోసం తింటావు? ఈ రోజు నువ్వు బతుకున్నావంటే దేవుడు బ్రతికించాడు. లేకపోతే 2-3 సంవత్సరాలు కరోనా వచ్చినప్పుడు నీ డబ్బా పెట్టి పంపించేసి వాళ్ళమే. మనం ఎలా ఉండాలంటే దేవుని పని చేసే బిడ్డలుగా మనం ఉండాలి. ఎందుకో తెలుసా? ఈ లోకము చీకటి కమ్మి ఉందంట. ఏముంది? నువ్వు బాప్తిసం పొందించుకునేదాను నువ్వు కూడా అదే దుప్పట్లో కాబట్టి చీకట్లాగా ఉండకూడదు. నువ్వు ఒక వెలుగు.
నీ మీదకి ఎలుగు వచ్చింది, లెమ్ము తేజరిల్లము, యెహోవా నీ మీద ఉదయిస్తున్నాడు. నీ ఉదయ కాంతి ఎవరికి వెళ్ళాలో తెలుసా? ఈ ఇంటిలో వేసిన లైటు ఆ ఇల్లంతా ఎలాగైతే ప్రకాశిస్తుందో, ఆ ఈదులో బాప్తిసం పొందిన నీవు ఆ ఈదంతా ప్రకాశించాలా. హల్లెలూయా. ఈ రోజున ఎందుకు పనికిరాని నన్ను దొడ్డుపట్లతో ఎందుకు నేను మీటింగ్లు పెడతా తెలుసా? ఎలుగుగా లేని నీ చీకటి కూడా నన్ను ఎలుగగా చేసాడు. ఆ ఎలుగంతా దొడ్డుపట్లంతా ప్రకాశించాలని ఈ సేవకులందరినీ తీసుకెళ్తున్నా. నాకేదో డబ్బులు ఎక్కువ ఉంటో సమతన మీటింగ్లు పెడతలా, బంగారాలు పెట్టి పెడుతున్నా మీటింగ్లు అయ్యి. నేను నా దైవజనుడు ఒక మాట చెప్పాడు టైటస్ బాబు గారు, ఇంకా 3 సంవత్సరాలు సువార్త చేయలేవు, బంగారం ఉంది అమ్మే పర్వాలా, అది దేవుడిచ్చింది, ఏదున్న అమ్మేసైనా సరే మీటింగ్లు పెట్టాను. నేను ఫస్ట్ మీటింగ్ వెళ్ళినప్పుడు 2 నెలల క్రితం, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి నెలలో మీటింగ్లే. ఆ బంగారం ఎంతకు పెడతాను నాకు ఒక్కడికే తెలుసు, పాస్టమ్ గారికి తెలియదు. ఎందుకో తెలుసా? ఎండినాది బంగారం నాదే. ఎవరిచ్చారు? ఆయన ఇచ్చినయే అయ్యి. ఈరోజు ఈ వస్త్రాలు నేను వేసుకున్నానంటే ఆయన ఇచ్చినయే. ఈరోజు వైట్ వస్త్రం లేదని వేసుకొచ్చా నేను, ఎవరిని అడిగే అలవాటు ఉండదు నాకు. హల్లెలూయా. ఒకే జత ఉంటే నిన్న పొద్దునంతా ఎంత 3 మళ్ళీ బాగోపోతామో పక్కన పడేసి మళ్ళీ బట్టలు వేసుకొని వచ్చా. లేకపోతే వైట్ అండ్ వైట్ వేయాలన్నా నా తీర్మానం. హల్లెలూయా. హల్లెలూయా. చోట కావాలంటే దగ్గర 3 నెలల నుంచి వైట్ అండ్ వైట్ వేస్తాను నేను. మిగతాది ఏది ఇట్లా దేవుడి దగ్గర ఒక తీర్మానం చేసుకున్నాను. ఆ డ్రెస్ లేకపోవడం వల్ల ఈ డ్రెస్ వేసుకురావాల్సి వచ్చింది. దేవుడిని అడుగుతున్నా మరొక కొత్త డ్రెస్ నాకు ఇవ్వని. హల్లెలూయా. దేవుడు ఇస్తాడంతే. మరుసటి రోజు కొత్త డ్రెస్ వేసుకొని వస్తా. ఆమేన్, ఆమేన్. చూడండి ఎలా ఉందంట దేశం, చెప్పండి. నేను ముగిస్తున్నాను. ఎలా ఉంది చెప్పండి? దేశము చీకటి కమ్మి ఉన్నది. చదవండి. యెహోవా కట్టికి చీకటి జనములను కమ్ముచున్నది, యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు. అది నువ్వు రక్షణ పొందిన బిడ్డ దగ్గరికి ఎవరు రావాలా? జనాలు రావాలి. అమ్మా ఒకప్పుడు ఇలా ఉన్నావు కదా, పాపం చేసావు కదా, వ్యభిచారం చేసావు కదా, నిన్ను అందరూ హెచ్చుతూ అన్నారు కదా, ఇలా ఎలా మారావు అని ఎవరు రావాలి నీ దగ్గరికి? నువ్వు రక్షణ పొందిన కాడ ఇంకా అదే తప్పు చేస్తే ఇంకెవడొస్తాడు నీ దగ్గరికి? నీ వల్ల కదా ఈరోజు దేవుడు జ్ఞానం అన్ని జనుల ముందు అవమానపరచబడతలేదా? నీ ఈదులో నీ వల్ల కదా అన్ని జనులు వీళ్ళు రక్షణ పొందుతున్నారా, వీళ్ళు ఇంత ఆదివారం మందిరానికి వెళ్తున్నారా, కానీ వీళ్ళు పాపము మాంటలేదని అందుకని ఎవరికాడ ఇక్కడికి రావట్లా. అందుకే ఎక్కడ పెట్టినా ఎవరికాడ మనల్ని చూసి ఎవరికాడ దేవుడిని తెలుసుకోవట్లా. వాళ్ళ భర్తలు ఎందుకు పంపించలేదు కారణం అంటే తెలిసే, వాళ్ళు ఎక్కడెక్కడ దేవుడి భక్తి, దెయ్యం భక్తి, ఆదివారం ఏమో దేవుడి భక్తి, సోమవారం శనివారం వరకు దెయ్యం భక్తి అని చాలా మందిని రాకుండా ఆపేస్తున్నారు. అదే నువ్వు వచ్చిన పవిత్రంగా ఉండి పరిశుద్ధంగా ఉంటే నిన్ను చూసి నిజంగా ఒకప్పుడు తిరిగిపోతే మారింది, మా ఆవిడ నా మీద గయ్యాలిది, చర్చికి వెళ్తే మారుతుందని ఆడికాడ ఏం చేస్తాడు? పంపిస్తాడు. ఆడితో పాటు అతని కాడ కొన్ని రోజుల తర్వాత వస్తాడు. ఆ విధంగా మనం మారిన కాక. హల్లెలూయా. ఒకవేళ ఇంకా అదే తప్పు చేస్తే, ఒకవేళ తెలుగు చేస్తే వదిలిపెట్టేసే. ఈరోజు నువ్వు యూటర్న్ తీసుకో. ఏం చేయాలా? నువ్వు నిజంగా అదే యూటర్న్ తీసుకుని యూటర్న్ తీసుకుంటే మరలా ఇంటికి రాగా వస్తావు. యూటర్న్ తీసుకొని భీమవరం వెళ్తావు. ఒకవేళ నీ యూటర్న్ తీసుకుని ఎద్దరికి వెళ్ళిపోతుంటే ఆ పురుగు చావదు, అగ్ని ఆరదనే అగ్ని గుండంలోనికి నువ్వు వెళ్ళిపోతావు. హల్లెలూయా. 3 విషయాలు చెప్పా. నోరు జాగ్రత్త, ఎవరిని కూడా ఏమి అనొద్దు. ఎవరైనా బాగుపడుతుంటే దీవించండి. నీ ఊరు గురించి, నీ వీధి గురించి, నీ పట్టణం కోసం ప్రార్థన చెయ్యండి. హల్లెలూయా, హల్లెలూయా. మా అమ్మ నువ్వు వాక్యం విను. ఆ పిల్లలు ఆడుతూ ఉంటారు, మా అమ్మ ఇటు నా వాక్యం విను. చిన్నపిల్లలు ఆడుకొని వదిలేసాయి, వాళ్ళు వదిలేసాయి, నా వాక్యం విను. ఆ దెయ్యాలు అలాగే పనిచేస్తాయి. నా ఇంక విను. చిన్నపిల్లలు ఎక్కువ పని చేస్తాయి, అల్లరి ఎక్కువ పని చేస్తాయి. అది కాడ పడుకున్నాడు, వదిలేసాను. చిన్నపిల్లలు వదిలేసాను. చిన్నపిల్లలు వెనక్కి వెళ్ళిపోండి. అందుకే పొద్దున్న 9 నుంచి 10 సండే స్కూల్ పెడుతున్నా. సండే స్కూల్కి రండి. ఇక్కడ 9, 10 ఈరోజు సండే స్కూల్ చాలా మంది వచ్చారు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? సండే స్కూల్కి ఎందుకు పెట్టమన్నాడు? అదొక దర్శనంతో మాట్లాడాడు దేవుడు. వాళ్ళు టీవీలు చూసి, ఆ ఫోన్లు చూసి ఈ కళ్ళు అంట నరాలు లాగేసేసి మైగ్రేన్ హెడేక్ వచ్చి కళ్ళజోడు పడుతుందంట. 10 సంవత్సరాలకి 15 సంవత్సరాలు కళ్ళజోడు పడుతున్నాయి. ఇంకా వాళ్ళని పెళ్లి కాడ ఎవరికాడ గుడ్డుదంటాడు, లేకపోతే సైడ్ది అంటాడు. వాడు చూడాలంటే ఇలా చూడాలా. ఈ మెదడు పాడైపోతుంది. అట్లన్నిటిని తప్పించాలి, మంచి మార్కులు పెట్టాలంటే నువ్వు మరలా సండే స్కూల్ మొదలు పెట్టమన్నాడు. చాలా మందిని దేవుడు నడిపించాడు. హల్లెలూయా.
అందుకు చిన్నపిల్లలు అల్లరి చేస్తారు. మనం ఎవరిని కూడా మనం అనకూడదు. ఆమె మనమే వాకింగ్ చేద్దాం అని అంటున్నాం. నిన్నేం చేయాలి? అప్పుడు నిన్నేం చేయాలి? దేవుడు నిన్నేం చేయాలి? నిన్నేం చేయాలా? ఆడినేం చేయాలా? నిద్రపోయినంత ఏం చేయాలా? కర్ర తీసుకొచ్చి పెట్టేదని కొట్టాలి. అప్పుడు నేను కొట్టకూడదు. నేను కొడతా పాస్టర్ గారు కొట్టారు అంటారు కదా, దేవదత్త చెప్పాలి. నేను అప్పుడు పెట్టేయాలని కొడితే ఏం చేస్తాడు? అందులో ఎత్తుంది. అప్పుడు హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దైవజనమా, సంఘములో దెయ్యాలు ఎక్కువ పని చేస్తాయి. వాక్యాన్ని డిస్టర్బెన్స్ చేయాలని చూస్తాయి. మనము ఎవరిని వైపు మనం చూడకూడదు. నీవు సరే కూర్చో, నువ్వు ఫస్ట్ ఇట్రా, ఇక్కడ కూర్చో, లేకపోతే కింద కూర్చో, వెనక్కి అని వెళ్ళిపో, ఎటని వెళ్ళిపో. మీ అమ్మని వాక్యం విన్నావు, లేకపోతే నెక్స్ట్ వారం నుంచి మా ఆపేసాయి. మన ఎత్తాక శుక్రవారం వస్తే శుక్రవారం ఇస్తా, అప్పుడైతే అక్కడ డోసీలకి శుక్రవారం వచ్చి కరెక్ట్గా అక్కడ బెత్తం ఇచ్చుకుంటా. కావాలంటే నా కొడుకుని అడగండి, బెల్ట్తో కొడతానో లేదో, వాళ్ళ అమ్మని అడగండి చెప్తే. మాట తినకపోతే ఫస్ట్ బెల్ట్ పడుతుంది. ఇప్పుడు వంచపోతే పెద్ద ఎంత అతను వంచలేవు. వాక్యం వినకపోయినా తీసుకురా చర్చికి. అల్లరి మాత్రం నేర్పించవద్దు పిల్లలకి. మన గారాభమే అది, మన గారాభమే. హల్లెలూయా. నేను నిన్నెత్తలా, నీ వాక్యం నీలోనికి ఎలా నివ్వట్లా. ఎందుకు? నువ్వు మారిపోతావని. ఆమెలో పనిచేసి నీ మీదకి వెళ్తుంది, ఆమె మీద పనిచేసి ఏమితో మాట్లాడిపిస్తుంది. ఇక్కడ వాక్యం వెళ్ళవలసిన వెళ్తా మీతో అరగంట మాట్లాడవలసి వస్తుంది. నేను చెప్పవలసిన సబ్జెక్టు ఆగిపోతుంది. హోలీ స్పిరిట్ ఇదేదో ఆర్సేము సిఎస్ఐ అలా 4 ముక్కలు రాసేసుకొని వచ్చి అలా చెప్పేసేది కాదు ఇది. హోలీ స్పిరిట్ ఏదైనా చెప్తున్నాడంటే ఆ చెప్పింది ఎన్ని మీకు చెప్తా. అలా చెప్పేది, అలా చెప్పాలంటే ఆమేన్, హల్లెలూయా, ఉన్నారా, వెళ్ళారా, వచ్చారా, తిన్నారా, నువ్వు ఎలాగుండు పావు, ఆమేన్, స్తోత్రం చెల్లింతుము, స్తుతిస్తో కానుకలేసేయండి, రైట్, పలారం పెట్టారా, పట్టేయండి, అయిపోయింది. ఇది అది కాదు. ఇది ఈ సంఘం పర్ఫెక్టా. వచ్చిన నలుగురైనా ఆయన రాకడొస్తే సార్వత్ర సంఘంగా మీరు ఎత్తబడాలా. హల్లెలూయా. అందుకే నేను బుద్ధి చెప్తా, హెచ్చరిస్తా, గద్ది చెప్తా, ఉన్నది ఉన్నట్టు మీకు నేను. పాపం చేసావా, పాపం చేసి చెప్తా. నువ్వు వస్తే మారితే నువ్వు పరలోకానికి వెళతావు, మారపోతే మలమల మారుతావు, అగ్నిగుండంలో మారుతావు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుడు అక్కడ అంటున్నాడు, చీకటి కమ్మి ఉంది. మనం ఏం చేయాలి? బాప్తిసం పొందిన వాళ్ళమే ఆ చీకటి నుంచి రారా, నువ్వురారా, నువ్వురారా, నీ పని వచ్చిందిరా, త్వరగా అయిపోయిందిరా, త్వరగా కూర్చో. అమ్మ రారా, దెబ్బరా, రారా త్వరగా రా, దెబ్బరా, రైట్. ఇప్పుడు నువ్వు తీ మూసుకుని. ఇప్పుడు చెప్తాను. చెప్పు సువార్త. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు, నేను రక్షించాలని ఆశపడుతున్నాడు. నువ్వు పాపాత్ముడివే. పాపను రక్షించడానికి యేసయ్య వచ్చాడు, నన్ను రక్షించాడు. ఇదిగో నిన్ను రక్షించటానికి నన్ను పంపించాడు. బాప్తిసం తీసుకో అంతి. మెల్లగా తీ, ముసుగు. చెప్పలు కొడదాం, చెప్పలు కొట్టడం గట్టిగా లేవురా, మెల్లగా. హల్లెలూయా, హల్లెలూయా. పట్టుకోరు ఇలాగా. వీళ్ళ మీద చేయమెళ్ళిపోయింది. వీడేమైపోయాడు? యేసు నామములో ఈ బిడ్డల జీవితంలో, ఇక్కడ బాప్తిసం పొందిన జీవితంలో అది జరుగును గాక. హల్లెలూయా. కూర్చో. గాడ్ బ్లెస్. దుప్పటి కూడా తీసుకెళ్ళిపో. ఆమేన్, హల్లెలూయా. నీ మీదకి చీకటి వెళ్ళిపోయింది, మీ ఇంట్లో ఆ పరిశుద్ధాత్మ దుప్పటి మీ దగ్గరికి వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. పన్ను కట్టుకుని దేవుడు తీసుకెళ్ళమన్నాడు ఆ దుప్పటిని. ఇక్కడ అడిగితే మళ్ళీ ఏమంటుందని తీసుకోకుండా మళ్ళీ ఇంటికాడ నుంచి తీసుకొని వచ్చా. అవునా కదంటారా? అడిగితే ఏమంటారు? లేదంటారు. ఆ మాట అనిపించుకోవడం అవసరమా? దుప్పటి తీసుకెళ్ళి ఇంటికాడ నుంచి నోరు మూసుకొని అన్నాడు, దుప్పటి తీసుకొని వచ్చా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంత స్పష్టంగా దేవుడు నాతో మాట్లాడుతూ మొదలెట్టాడు. ఆమేన్, ఆమేన్. ఆయన చెప్తేనే ఏదైనా చేస్తాను, చెప్పకపోతే ఏది కూడా. ఈ మీటింగ్లు కూడా ఆయన చెప్తుంటేనే చేస్తున్నాం. డబ్బులుండి కాదు, ఏదో మనకి పేరు ప్రఖ్యాతులు రావటం కాదు, మన యేసయ్య మీద లిఫ్ట్ చేయటం కాదు. ఒక్క మీటింగ్ ద్వారా ఒక ఆత్మ రక్షించబడాలని. ఆమేన్. ఈది రక్షించబడాలని, నేను వెళ్ళి అడిగిపెట్టే ప్రాంతం అంతా ఆశీర్వదకరంగా మారాలన్నది ఈ మీటింగ్. హల్లెలూయా. ఈ శాంసన్ జోషువ పేరు, నా యేసయ్య మందిర పేరు లిఫ్ట్ చేయటానికి కాదు, కానీ దేవుడు నామమే మహిమపరచబడును గాక, మమ్మల్ని మేము తగ్గించును గనక ఆయన నామమే హెచ్చించబడును గాక. హల్లెలూయా. ఉందామా? లేకపోతే బాప్తిసం తీసుకున్న లేపు ఇంకా ఇంట్లో ముసుగు పెట్టుకొని పడుకుందామా? ఏం చేయాలి? మీరు వెళ్ళి చీకటిగా వెళ్ళిన ఇంట్లోకి వెళ్ళి మీరు స్విచ్ చేయాలా. ఆమేన్. స్విచ్ అనగా దేవుడు, లైట్ అనగా మీరు చెప్పే సువార్త. హల్లెలూయా, హల్లెలూయా.
చూడండి ప్రియమైన దైవ జనమ, లాస్ట్ గా యెషయా గ్రంథము 60 అధ్యాయము 18వ వచనం. అదే అధ్యాయంలో 18వ వచనం చదవండి. ఇకను ఆ, నీ దేశమున ఆ. బలాత్కారం అన్న మాట వినబడదు. మీరు గనక అలా సువార్త చేస్తే రక్షించబడలేదు అనే వాళ్ళు ఎవరైనా ఉంటారా? అమ్మ చెప్పండి లక్ష్మి గారు. నీ భర్త రక్షించబడుకుంటాడా? నీ కొడుకు రక్షించబడుకుంటుంటాడా? నీ కోడలు రక్షించబడుకుంటాడా? ఎవరికాడ ఉండరో. మనం నోరు మూసుకుంటున్నాం. ఈరోజు వాళ్ళు తిట్టినా పర్వాలా, కొట్టినా పర్వాలా, ఏమన్నా పర్వాలా, ఆయనకు సువార్త నువ్వు చెప్పును గాక. వాళ్ళు వింటలేదా? నువ్వు వాక్యము టీవీలో పెట్టిన గాక, లేకపోతే పాటలు పెట్టిన గాక. ఆ పాటల ద్వారా వారు రక్షించబడతాడు. ఆమేన్. ఆ వాక్యం ద్వారా రక్షించబడతాడు. వన్ వర్డ్ ఫ్రమ్ కెన్ గాడ్ చేంజ్ యువర్ లైఫ్. దేవుడి నుంచి వచ్చే ఒక్క మాట నీ భర్తను మార్చేస్తుంది. హల్లెలూయా. నీ భర్త అప్పుడు కూర్చున్నప్పుడు అక్కడ వచ్చి కూర్చున్నాడు అనుకో, ఒరే అప్పుడు అంటాడు, ఇదిగో నువ్వు పాపం చేసి వచ్చావు అన్నాడు అనుకో. అప్పుడు ఈయన ఎక్కడికైనా పనికిరాని పని చేసి వచ్చాడు అనుకో, ఈయనకి ఎలా తెలుసు నేను పాపం చేశానని? మారిపోతాడు. నువ్వు పెడతలా ఇంట్లో, నీ ఇంట్లో రక్త సునాద గీతాలు వినబడతలేదు కాబట్టి నీ భర్త మారతలేదు. నీ ఇంట్లో ఏమి వినబడతారు తెలుసా? జబర్దస్తులు, నీ మామదస్తులు వినపడుతున్నాయి. హల్లెలూయా. మీ ఇంటికాడ లక్ష్మి గారు వాక్యం లైవ్ లోకి వెళ్తుందండి. లైవ్ లో వినపడుతుంది. నీ ఒక్కరు కదా లైవ్, అది ఎవరికి తగలాలి అలా తగులుతుంది. హల్లెలూయా. ఈ వాక్యం హల్లెలూయా. నేను 100 మందికి సంబంధించి చెప్తున్నాను. ఇక్కడ నేను 1000 మందిని చూస్తాను ఇక్కడ నేను. హల్లెలూయా. నా దర్శనమే అంతా. హల్లెలూయా. జబర్దస్తి మీ మామదస్తి. ఆడు బతుకు తెరువు కోసం చేస్తున్నాడు, నీ బతుకుని చెడగొడుతున్నాడు. ఆడు అంటాడు, నువ్వు అంటున్నావు. నువ్వు ఇక ఇదే ఆ నవ్వేది. ఆడొచ్చి అంటాడు, ఈ అంట ఎలా ఉన్నావా అన్నాడు అనుకో, ఆ ముసుగు తీసేప్పుడు ఏదో డైలాగ్ అవుతుంది. ఆడ పొల్లు ఎగులుతాడు ఏం అంటది ఏమా. అది కాదు, నీ పొల్లు ఎగులు పడతాయి ఎందుకు తెలుసా? నీ వేడుతున్నావు, నీ పిల్లలు ఎందుకు చదువు రావట్లేదు తెలుసా? అదే కారణం. ఇప్పుడు మార్చే, నీ ప్రార్థన మార్చు, నీ ఇంట్లో నడిపింపు మార్చు, క్రమము మార్చు, దేవుని కొరకు నిలబడు. టీవీ ఉందా, టీవీ తీసి పక్కన పడే, నష్టమే లేదా చూడబో సావు. దేవుడు లేకపోతే సస్తావు. హల్లెలూయా. నేను అందుకు నా ఇంటి దగ్గర ఇచ్చిన బోర్డు ఏంటో తెలుసా? ఫుట్ గాడ్ ఫస్ట్, యు విల్ బి నెవర్ బి లాస్ట్. దేవుడికి మొదటి స్థానం ఇస్తే ఏదైనా దేవుడు చేయగలుగుతాడు. ఆమేన్. హల్లెలూయా. అందుకే ఉదయం లేసిన మనం అందరం మొట్టమొదటి లేచినప్పుడు ఏం చెప్పాలి తెలుసా? గుడ్ మార్నింగ్ హోలీ స్పిరిట్ అని చెప్పాలా. నువ్వు అది చెప్పగా గుడ్ మార్నింగ్ చీపురు కట్టా అంటావు. ఏమంటావు? ఏం పడతావు? మా ఆయన డ్యూటీకి వెళ్ళిపోతున్నాడు అయ్యారా, గబగబా తుడిచేస్తాను అయ్యారా. అసలు మీ ఆయన కాపాడుతుంది ఎవరు? హోలీ స్పిరిట్. నువ్వు చేసే పని వెళ్ళినప్పుడు, మీ ఆయన పనికి వెళ్ళినప్పుడు అక్కడ ఏ అపాయం రాకుండా కాపాడుతుంది ఎవరు? హోలీ స్పిరిట్. కానీ నువ్వు దేనికి చెప్తున్నా? చీపురు కట్టకి, పొయ్యి మీద ఉన్న స్టవ్కి 10 నిమిషాలను ప్రార్థన చేస్తున్నావు లేచి, దేవుని దగ్గర మొరపెడుతున్నావా? కన్నీరు విడిచి ఇలా పాకిన 3:19 దాకా రే మొదటి జమని చేసి ఇదిగో నీ బిడ్డల కొరకు కన్నీరడమంటే అసలు నీ కళ్ళలోంచి కన్నీరే రాదే. ఆ సినిమాలో ఏడమంటే అది ఎవడో చచ్చిపోతే, రంగా చచ్చిపోయిందా? నువ్వు సావు ఫస్ట్. ఆడు ఊరినే చచ్చిపోయినట్టు చూపిస్తాడు. సత్తదా? చచ్చిపోయిందట. ఆడు బాగానే ఉంటుంది, అది తీసుకెళ్ళి ఊరినే మోత తీసుకెళ్ళి పెడతారు. నువ్వు నిజంగా సత్తావు ఇక్కడ. అందుకే తరవాయ భాగం రేపు అంటాడు. నువ్వు సత్తావని ఇక్కడ. అది అవ్వదు. మళ్ళీ తరవాయ భాగం రేపు. నువ్వు రేపులాగా నువ్వు రేవైపోతావు. ఏమైపోతా? అందుకే హార్ట్ అటాక్లు వచ్చేది. ఆ మంగ ఏమవుతావు నీకెందుకు, లక్ష్మి ఏమవుతావు నీకెందుకు? నువ్వెలా ఉన్నావు? నీ జీవితం ఎలా ఉంది? అవునంటారా కాదంటారా? మా ప్రైజ్ తోట హల్లెలూయా. హల్లెలూయా. మారుతాం. నువ్వు వెలుగుకున్నావు, నీ ఎలుగు ఇతని మీద ప్రకాశించిన గాక. అలాగ బైబిల్ గ్రంథంలో మీరు ఇంటికి వెళ్తా చదవండి. నీ ఇంటిలో పాడైనది ఉండకూడదు, రక్షణ లేని వాళ్ళు ఉండకూడదు, నీ గ్రామంలో ఉండకూడదు, నీ పట్టణంలో ఉండకూడదు. అందుకే 18 గ్రామాలకి రక్షణకి వెళ్ళబోతున్నాం. ఒక ఆటో తీసుకుంటే ఆటో మీద మనం అందరం వెళ్ళి సువార్త చేయను గాక. హల్లెలూయా. ఓం నీవా నేను అడుగుతున్నాను దేవుణ్ణి. 70,000 అంటున్నారు, అది దేవుడు త్వరలో మనకి ఇచ్చిన గాక.
దాని మీద ఒక 2 బాక్సులు కట్టుకొని ఈ చుట్టుపక్కల ఆకిడి మండలం 18 గ్రామాలకి మనం వెళ్ళును గాక. జ్యోతి సిస్టర్ లాంటి వాళ్ళు సింగర్గా అక్కడ వాడబడును గాక. ప్యాడ్ కొనాలా, ప్యాడ్ కోసం ప్రార్థన చేయండి. దేని కొరకు? ప్యాడ్ 70,000 అంటున్నారు. 2 బిడ్డలు మరి పంపిస్తున్నా, కీబోర్డ్ వాడు వాయిస్తున్నాడు, చిన్నోడు ప్యాడ్ నేర్పిస్తున్నా. ప్రార్థన చేయండి, మిమ్మల్ని అడగట్లా. ఒకవేళ మీకు దేవుడు సహాయం చేయాలనిపిస్తే మీ వంతు మీరు సహాయం చేయండి. ప్యాడ్కి ప్లస్ వ్యాన్కి 70,000 మీ వంతు మీరు సహాయం చేయండి. మందిరానికి సమయం ఉంది కాబట్టి ముందు వ్యాన్ కొందాం. 16 గ్రాముల సువార్త అయిన తర్వాత మందిరానికి సెకండరీ మ్యాటర్కి వెళ్దాం. హల్లెలూయా. మందిరానికి 10 లక్షలు ఒకే వ్యక్తి ఇవ్వబోతున్నాడు. అంతే ఇచ్చాడు, అంతే. ఆమెన్. దైవజనుడు ప్రవచించాడు, ఇక్కడ ఎబెనేజర్ గారు ఇచ్చాడు, అంతే. హల్లెలూయా. అక్కడ అదే మాట ప్రవచించాడు, ఇచ్చాడు, అంతే. ఆయన పని ప్రారంభిస్తాను, పని ప్రారంభించావు. ఆయన హస్తం మీకు తోడుగా చేయి చాచాడు, మీ వల్ల నిజంగానే చేయి చాచాడు. ఆ దైవజనుడు ఇంకా బలంగా దేవుడు వాడుకొనిను గాక. దేవుని చిత్తం అంటే మరలా 3 నెలల తర్వాత మరలా మనం తీసుకొచ్చాను గాక. హల్లెలూయా. అంతలోకి మందిరం అక్కడ పునాదులన్నీ వేసేసాను గాక. ఆమె ఈ 3 కన్నీటితో ప్రార్థన చేయండి. హల్లెలూయా. హల్లెలూయా. మరి ఒక వ్యాన్ కొనాలనుకుంటున్నాం, ప్యాడ్ కొనాలా. ఎందుకంటే మీటింగ్లు పెట్టాలంటే మనం ఎవరి దగ్గరికి వెళ్ళి 2,000 కట్టాలా. ఒక మీటింగ్ పెట్టాలంటే ప్యాడ్కి 1000, కీబోర్డ్కి 1000. ఇంకా అది కట్టే స్టేజ్లో మనం ఉండకూడదు. ఆ వ్యాన్లో డీజిల్ వేసుకుని వెళ్ళిపోవాలా, సువార్త చెప్పాలా. ఒక ఆత్మన ఖచ్చితంగా మనం ఏం చేస్తామో తెలుసా? విత్తనాలు చుమ్మేసి వచ్చేస్తాం. చెప్పండి, ఏం చేస్తాం? ఒక రోజు పంట పండిద్ది. ఆమె మే నెల 1వ తారీఖు నుంచి మన కార్యం జరిగించును గాక. వ్యాన్ వస్తే ఓకే, వ్యాన్ లేకపోతే ఆటోతో అయినా సరే కట్టించుకున్నా సరే మనం వెళ్ళిపోను గాక. హల్లెలూయా. మాకు పని ఉందయ్య గారు అని అనకుండా ఎవరు. పని ఉందని సాయంత్రం పూటలే కాబట్టి 6 గంటలకు ఇక్కడ బయలుదేరతాం కాబట్టి 7 నుంచి 9 గంటలకు పెట్టి వచ్చేస్తాం కాబట్టి ఎవరికడ ఇబ్బంది పడొద్దు. దేవుని చిత్తం ఒకవేళ అప్పుడు మీరు వచ్చిన అందరికి భోజనాలు పెట్టే స్తోమత ఇస్తే భోజనాలు పెట్టే మీకు పంపిస్తా. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఇలాగ ఎవరు చేశారు? ఇలాగా ఆయన మీదకి ఎలుగు వచ్చింది. ఆ ఎలుగు ఎదుటి రోజులకి ఎవరు పంపించారు అనేది ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 4వ వచనం, లోక సువార్త 3:16 చదివి ముగిస్తాను. త్వరగా చదివేసిన భాష. యోహాను సువార్త 1వ అధ్యాయము 4-14. యోహాను సువార్త 1వ అధ్యాయము 4 చదువు 4. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. ఎవరిలో ఉందంట? చదవండి. ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. మనం ఎలా ఉన్నామంట? నీకు ఇచ్చిన ఎలుగు చీకట్లో ఉన్నారు మీరు, కానీ మీరు దాన్ని గ్రహించలేకపోతున్నారు. యెషయా 60వ అధ్యాయము 1 ఆయన మరలా నీ మీద ఎలుగుగా ఉదయించబోతున్నాడు. హల్లెలూయా. నీ సాక్ష్యాల ద్వారా దేవుడు ఈ రోజు నీ దగ్గరికి రాబోతున్నాడు. ఆమేన్. నేను చెప్పాను కదా ఇందాక, అన్ని రిపోర్టులు నార్మల్. నేను ఒక మాట అన్నా, ఆ బిడ్డ మారాలంటే ఒక ముళ్ళు పెట్టమన్నా. జస్ట్ కాముర్లు వచ్చింది, పచ్చ కాముర్లు. దాని ద్వారా డాక్టర్ చెప్పిన మాట ఏంటంటే మందు తాగొద్దు. ఆమేన్. దోస్తులు సావాసం చెయ్యొద్దు, జాగ్రత్తగా అని. ఎక్కడ ముళ్ళు పెట్టాలో అక్కడ ముళ్ళు పెట్టు. అది నేనేమన్నా, ఏదో ఒక ముళ్ళు పెట్టు, కానీ లివరు, కిడ్నీ ఏది కాడ ప్రాబ్లం రావద్దు, అన్ని కాడ నార్మల్ రావాలా. హల్లెలూయా. నార్మల్ ఇచ్చిన దేవాది దేవునికి మహిమ చెల్లించండి. గట్టిగా చెప్పలు కూడా దేవునామని మహిమపరచండి. హల్లెలూయా. ఆ మర్యాదాస్ కాడ యేసు నామములో రక్షణ పొందును గాక. ఆమేన్. ఆ బోసరాజకాల్లో ఒక మూల పునాదిగా బిడ్డ నిలబడును గాక. మరి అక్కడ అనేక మందిని మనకు దైవజనుడికి దేవుడు ఇచ్చాడు. 10 మంది దాకా ఆత్మలు మనం బోసరాజు కాలను ఇచ్చాడు. అది జులై 1st వీక్ నుంచి మొదలు పెడతా అంటున్నాడు కదా, దేవుడు అది కూడా జరిగిస్తున్నాడు. హల్లెలూయా. అలాగే ఇక్కడ పొద్దున్న, మధ్యాహ్నం భీమారం, సాయంత్రం బోసరాజు కాలం. పొద్దున్న 10 గంటల కానించి 1 గంటకి ఇక్కడికి, 2 కానించి 4 గంటల దాకా భీమారం, 7 గంటల కానించి 9 గంటల దాకా బోసరాజు కాలనీ షెడ్యూల్. ఈ 3 కూడా దైవజనులకు అప్పచెప్తా. ఎవరికే? వెనకాల సారకిని, ఈ సార నేను వరపట్నం, విజయవాడ, గుడివాడ చూసుకుంటాం అప్పుడు వరకు. హల్లెలూయా. ఇమ్మంటారా వద్దంటారా? అప్పుడప్పుడు కనపడతారులే, హాయ్ హాయ్ అంటాను. హల్లెలూయా. మన మాట ఎవరంటలేదు కదా. ఇప్పుడు చూడండి, ఎవరైనా మాట అంటేనే కదా అమ్మా లక్ష్మీ గారు, అవునా కదా? ఎవరైనా నా మాట అంటే, దేవుడి మాట, దైవజనుడి మాట ఒకటే అని అంటే నేను వస్తా. ఎన్నప్పుడు మీ దగ్గర రావటం ఎందుకు? ఓకేనా? కానీ ఖచ్చితంగా 7 సంఘాల్లో నేను కనపడతా. దేవుడు మంచి కారు ఇస్తాడు.
7 సంఘాలు పొద్దున్న నిజంలో మొదలు పెడితే సాయంత్రం కల్లా మొత్తం అంతా చేసేస్తాం. ఫస్ట్ ఇక్కడే మొదలవుతుంది. లేదు అనుకుంటే బోసురాజు కాలం 7 గంటల కానించి ఉదయకాలం 9 గంటల వరకు జరిగిద్ది. 10 కానించి ఇక్కడ జరిగిద్ది. సాయంత్రం అక్కడికి వెళ్తుంది. హల్లెలూయా. ఇది దేవుడిని ఏ టైం పెట్టమంటే అప్పుడు పెడతా. ఆమేన్. హల్లెలూయా. చూడండి ఇంకొక మాట అంటున్నాడు అక్కడ 14 ఆ వాక్యము శరీరధారై కృపా సత్య సంపుడేవై మన మధ్యన నివసిస్తున్నాడు. రైట్. మన మధ్యన ఇక్కడ ఎవరు ఇప్పుడు మీతో మాట్లాడుతున్నంత ఎవరు చెప్పండి. తర్వాత లోక 3:16 ఎవరు చెప్పండి. లోక 3:16 దేవుడు మీ అందరికి చెప్తే మర్చిపోయాను ఇది. అమ్మ ఇటు చూడండి. దేవుడిది ఇది అక్కడ ఇంకా వైర్లు ఏమి ఉండదు. ఆ వైర్లు లేకుండా జస్ట్ దీనికి ఆ పిన్ని పెట్టి నేను ఇక్కడ మైక్ పెట్టుకుంటే డైరెక్ట్గా దాంట్లోకి వెళ్ళిపోద్ది. అలాంటిది ఒక దైవజనుడు ధర్మగ్రహం నుంచి ఏం పేరంటే సార్ పేరు చెప్పకూడదేమో, చెప్పొద్దు అంటాడేమో, చెప్తలేదు మరి. అగ్రహారం ఆ దైవజనుడు ఆయన కొనుక్కున్నాడంట చేయాలని. కానీ నేను ఒక రోజు అడిగా, సార్ ఇలా నాకు బుక్ చేయాలనుకున్నానంటే, సార్ వద్దు సార్ నేను నా దగ్గర ఉందని మొన్న 1 తారీఖుకి దేవుడు ఇది కూడా ఇచ్చేసారు 3500 ఇది. హల్లెలూయా. ఆ దైవజనుడు దేవుడు దీవించిన గాక. ఇది ఇవ్వటం వల్ల ఏం జరిగిందో తెలుసు ఆయనకి. వాళ్ళ కొడుకు గుండులో హోల్స్ ఉందని చెప్పారు. నేను అన్నాను మీ కొడుకు గుండెలో హోల్స్ ఉండదు, నార్మల్ రిపోర్ట్ వస్తుంది అన్నాను. అది నార్మల్ రిపోర్ట్ని దేవుడు దయచేసాడు. హల్లెలూయా. హల్లెలూయా. మొన్నటి దినాన్ని ఇక్కడ ఢిల్లీ నుంచి వెళ్తుంటే, నేను జాగింగ్కి వెళ్ళి వెళ్తుంటే చెప్పిన మాట ఏంటంటే, అయ్యగారు మా ఓడికి అన్ని నార్మల్ అంటే 3500 ఆయన కృతజ్ఞతకి ఇచ్చాడు. 3 లక్షల కార్యాన్ని దేవుడు. అందుకంట మీరు ఇచ్చే కానికి ఏది కాడ వ్యర్థం కాదు. మీ అందరికీ నేను పంచుతున్నానా, నాకు వస్తానే ఉంది, ఎటు వస్తుందో తెలుతుల్లా. అందుకే మా పాస్టర్, నీకేంటి పాస్టర్ గారా, నేను నెలంతా కష్టపడితే 15,000 వస్తాయా, నువ్వు రూమ్లోకి వెళ్ళేవండి పాస్టర్ గారా, వెంటనే దిగిపోతాయి పాస్టర్ గారు అంటారు. హల్లెలూయా. హల్లెలూయా. పొద్దున మా పాస్టర్ మీద గారికి కోప్పడిపోయా నేను. హల్లెలూయా. ఎందుకో తెలుసా, మీ అందరికీ ఒక భారం పెట్టా నేను. ఈ భోజనం ప్రేమిందు కార్యక్రమం కొరకు ఫ్యామిలీ పరంగా 500 రూపాయలు మనం కానుక ఇవ్వాలి అని అనుకున్నాం. అందరు కలిసి చేద్దాం అనుకున్నాం. 3 మాత్రమే ఇస్తున్నారు. 30 మంది వస్తున్నారు. 4,000 రూపాయలు ఖర్చు అవుతుంది. మీరు ఇచ్చే 1,500కి ఇంకా 2,500 నేను మీకు ఎంతైంది లక్ష్యం గారు? చాలా అయింది మీకు. కానీ ఆ భారం అంతా నా మీద పెట్టేస్తే నేను భరించగలనంటారా? ఒక పక్కన మీటింగ్కి మీ సహాయం లేదు. దైవజనులు వచ్చినప్పుడు కానికి పెట్టండి అయ్య గారు, 1000 రూపాయలు పెట్టాలి దైవజనులకి అని 1 రూపాయి ఇచ్చిన వాళ్ళు కూడా ఎవరు లేరు. కానీ అన్ని చేస్తున్నప్పటికి మిమ్మల్ని అడగపోయినప్పటికీ కాడ మీరు ఏది కాడ సాకారం చేయడం కూడా ముందుకెళ్తుంటే, మనము తినే ఆహారాన్ని కాడ మనం కాడ ఇవ్వలేకపోతే అది ప్రయోజనమేమి. అందుకు వచ్చిన వాళ్ళకి 2 ముక్కలు వేయమని చెప్పాను నేను వేయనయ్య గారు, నా చెయ్య పెద్ద చేయగారంటే మానే అన్నాను. ఇంకంతే మొదలైంది స్టార్టింగ్ రంగం. పాస్టర్ గారు 2 ముక్కలు వేసాడు అంటారు. ముక్కల కోసం వస్తున్నావా, దేవుడి కోసం వస్తున్నావా? నువ్వెవరి కోసం రావాలా? దేవుడి కోసం రావాలా? హల్లెలూయా. నువ్వు పెట్టుకో, నేనే ఈరోజు పెడతాను, నువ్వు కూర్చో, నిలబడి చాలు, ప్రార్థన చేయి, నేనే పెడతా. అన్న అంటే అన్నం వడ్డిస్తుంది, మా పొట్టోడు అంటే చారేస్తాడు, నేనేంటే కూర వేస్తానని చెప్పాను. హల్లెలూయా. హల్లెలూయా. అంటే దేవుడి పని నేను చెయ్యను అని అనకూడదు. నేను చెయ్యనంటే మరలా పనికి ఇవ్వడు. నేను అందుకు ఎంత బాధకున్నా వాక్యం చెప్పమంటే ఎవరి దగ్గరికి వెళ్ళి ఎంత కష్టమని వెళ్ళిపోతా. ఎవరికైనా బాగోలేదంటే, నాకు బాగోపోయినా నేను ఎందుకు ఉండనో తెలుసా? ఆ అవకాశం వల్ల వస్తుందో ఉండదు. ఆ రాత్రికి నేను చచ్చిపోతానేమో, దేవుడికి లెక్క చెప్పాలి. అలాగా నేను కృపోత మామగారి విషయంలో నేను దెబ్బతిన్నాను. కృపోత మామగారి అమ్మగారికి ఫోన్ చేశారంట. ఫోన్ చేసి ప్రార్థన చేయమన్నారంట. అయ్యగారికి నేను అప్పుడు పిఠాపురం అబ్లేజ్కి వెళ్ళాను. చేయకపోవటం వల్ల ఈరోజు నా భూమి మీద లేదు. అలా ఎంతో మంది సావులు ఆపేసే నేను. అప్పటి నుంచి నేను తప్పు చేయను. అర్ధరాత్రి అయినా సరే ఫోన్ ఎత్తుతా. 24 గంటలు ఈ ఫోన్ ఆనే ఉంటుంది. నా పర్సనల్ నెంబర్ కాడిస్తా మీకు త్వరలో. హల్లెలూయా. హల్లెలూయా. ఈ నెంబర్ ఎప్పుడు 004 24 అవర్స్ ఆనే ఉంటుంది. 1114 ఒకవేళ ఇది స్విచ్ ఆఫ్ అయిపోతే ఏమైనా అయిపోద్ది తెలియదు, కానీ ఇది మాత్రం 0004 ఎప్పుడు మీ ప్రేయర్ రిక్వెస్ట్ చేయొచ్చు. ఆల్ నైట్ 24 అవర్స్ మన డోర్. రానున్న రోజులు మనం కట్టే అది కాడ ఖచ్చితంగా 24 అవర్స్ ఓపెన్ అయ్యి ఉంటుంది. ఎప్పుడో చేయని ప్రార్థన చేసుకోవచ్చు, ఎప్పుడైనా మీరు రావచ్చు, మీకు ఎన్ని టైం ఉంటుంది. నేనున్న ఇల్లుని కూడా దేవుడు అన్న మాట ఏంటంటే, సేవకులకి గెస్ట్ హౌస్గా అది ఇవ్వబోతున్నాను అన్నాడు. పొద్దున్న జాగింగ్ చేస్తుంటే, ఇది ప్రవాహంలో రావాలయ్యా,
ఇదిగో యూదులు 10 మంది రావాలయ్యా, ఇక్కడ నేను జాతర చూడాలయ్యా అని ప్రార్థన చేస్తా తిరుగుతున్నా అటు ఇటు. అప్పుడు అంటున్నాడు, ఇదిగో నువ్వు ఉన్న ఇల్లు రానున్న రోజుల్లో నీకు సేవకులు వచ్చి ఇక్కడ గెస్ట్ హౌస్ కింద నీకు ఇస్తున్నా, అది నీది అది అన్నాడు. మొన్న అడిగితే ఆయన ఇక్కడ అమ్మేతాను అంటున్నాడు త్వరలో. హల్లెలూయా. అవన్నీ యేసునామములో మన సొంతం అవును గాక. ఎందుకు? ఈ భూమి నాది, చెప్పండి, ఎండి నాది, బంగారు నాది. దానికి మీరు చేయవలసిన నాకు సహాయం ఏంటంటే, చాలు, అద్భుత రీతిలో గొప్ప మిరాకిల్ జరుగుతాయి. ఆమేన్. ఈ అన్నిట్లుగానే మీరు ఈ రోజు చేయవలసింది ఏంటంటే, మీ మీద ఎలుగు నీ ఇంట్లోన నీ భర్త మీదకి వెళ్ళాలా. ఆమేన్. నీ మీద ఉన్న ఎలుగు నీ ఈదులోకి ఈ రోజు నుంచి వెళ్ళాలా. అనేక మంది యోహాను ఏ విధంగా అయితే ఇచ్చాడు, చదవండి ఫస్ట్ 3:16. యోహాను, నేను నీళ్ళల్లో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను, నేను బాప్తిసం ఇచ్చుచున్నాను, అయితే నాకంటే శక్తిమంతుడు ఒకడు వచ్చుచున్నాడు, ఎవరో ఆయన చెప్పుల వారును. ఎవరు వస్తున్నారు? యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కొరకు నువ్వేం చేయాలి? ఈ రోజు నుంచి పని చేయాలా. యోహాను ఎవరి కోసం చేశాడు? పని చేశాడు. యోహాను ఏమి ఇచ్చాడు? బాప్తిసం ఇచ్చాడు. యోహానికి ముందు ఏం తీసుకున్నాడు? బాప్తిసం తీసుకున్నాడు. బాప్తిసం తీసుకుని ఊరినే ఉన్నాడంటే లేదు, యేసయ్యకి బాప్తిసం ఇచ్చాడు. సద్దికీయులకు పరిసయ్యులకు బాప్తిసాలు ఇచ్చాడు. రానున్న రోజులు మీ ద్వారా కూడా అనేక మందికి బాప్తిసాలు ఇచ్చిన గాక. ఒక ఆమె వచ్చేది ఇక్కడికి, నల్లగుండి దుబ్బగుండి బాగుండేది. ఆమె ఇద్దరిని ఉండి నుంచి వచ్చిన పట్టుకొని తీసుకొచ్చింది ఇక్కడికి. వాళ్ళిద్దరికి బాప్తిసం ఇచ్చింది. ఆ మానేసి టపా కోతుంది, ఇంట్లో దెయ్యాలను పెట్టుకుంది. ఎవరండి అది? హల్లెలూయా. లేచి నిలబడతాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. తండ్రి నీకు వందనాలు దేవా. చీకట్లో ఉన్న వాళ్ళు వెలుగులోకి తీసుకురావాలని అయ్యా, మేము రక్షించబడి ఊరిని ఉండటం కాదు కానీ మమ్మల్ని రక్షించుకున్నది ప్రభా. మాకు బాప్తిసం వచ్చింది మా ఒక్కరి కొరకే కాదు కానీ అనేక మందికి రక్షించాలని యోహానును మా ముందుకు పెట్టావు అయ్యా. అది జరగాలంటే ప్రభా మా నోరు బాగుండాలా. రెండోది నాయన అయ్యా, ఇదిగోనైనా మేము నీకు ఇష్టమైన బిడ్డలుగా భయభక్తులు కలిగి ఉండాలా. మూడోది ప్రభా అయ్యా, ఇదిగో నీ కొరకు నేను బ్రతుకుతానని ఒక ఆశ మాలోకి రావాలా యేసయ్యా. ఆ కృపనైనా మాకు దయచేయండి. ఈ రోజు నుంచి ఎవరికాడ ప్రభా అయ్యా నిర్లక్ష్యంగా ఉండకుండా నీ కొరకు బ్రతికే బిడ్డలుగా నీ కృపను అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. నీకు ఆమెకు బాగా పడింది, కూర్చోండి. నీకు ఆమె ఇద్దరికి భలే నచ్చింది. ఎవరు లేరు అనుకోండి ఇప్పుడు దాకా. రైట్, వచ్చేసి